గొలుసు ప్రార్థనలో షీట్ ఒకటి ఇవ్వండి. గొలుసు ప్రార్థన. గొలుసు ప్రార్థనలు ఈరోజు ఉదయం 10 నుండి 11 గంటల వరకు తాడేపల్లిగూడెం పురుషులు, కానూరు స్త్రీలు. 11 నుండి 12 గంటల వరకు భీమవరం పురుషులు, అన్నవరం స్త్రీలు. 12 నుండి 1 గంట వరకు పిఠాపురం పురుషులు, ప్రకాష్ నగర్ హైదరాబాద్ స్త్రీలు. మధ్యాహ్నం 1 గంట నుండి 2 గంటల వరకు దేచర్ల పురుషులు, అట్లపాడు స్త్రీలు. 2 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు ముద్దాపురం పురుషులు, శృంగవరపాడు స్త్రీలు. 3 నుండి 4 వరకు డిఎన్ రావుపేట పురుషులు, పెదపాడు స్త్రీలు. మధ్యాహ్నం 4 నుండి 5 గంటల వరకు ముప్పినవారిగూడెం పురుషులు, భుజబలపట్నం స్త్రీలు. మధ్యాహ్నం 5 నుండి 6 వరకు జుత్తిగా పురుషులు, కాళీపట్నం స్త్రీలు. సాయంకాలం 6 గంటల నుండి 7 గంటల వరకు పందిరిపల్లి గూడెం పురుషులు, ఎర్రమల్ల స్త్రీలు. రాత్రి 7 నుండి 8 వరకు కలకత్తా పురుషులు, భద్రాచలం స్త్రీలు. రాత్రి 8 నుండి 9 గంటల వరకు ధారవరం పురుషులు, కాల్దరి స్త్రీలు. రాత్రి 9 నుండి 10 గంటల వరకు పంగిడి పురుషులు, వేములవాడ స్త్రీలు. గొలుసు ప్రార్థనలు ఎవరు చదవబడ్డవో దయచేసి వారు వెళ్ళి ప్రార్థన చేయవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాము. వర్తమానంలోనికి వెళ్ళడానికి ముందు ఒక 2 స్తుతి ప్రార్థనలు బైబిల్ మిషన్ సెక్రటరీ గారు మరియు బైబిల్ మిషన్ జాయింట్ సెక్రటరీ గారు ప్రార్థనలు చేయవలసిందిగా మనవి చేస్తున్నాం. మరి క్యాలెండర్లు ఉన్నవి ప్రసంగ సమయాల్లో వెళ్ళినట్లయితే ఇబ్బంది అవుతుంది కనుక ప్రసంగములు అయిన తరువాత మధ్యాహ్నము మనకు కొంత విరామం ఉంటుంది. అప్పుడు గవర్నింగ్ బాడీ మెంబర్లు మీకు సేవకులైనటువంటి వారికి, జాబితాలో పేరున్న సేవకులైనటువంటి వారికి ఒక్కొక్కరికి ఒక్కొక్క క్యాలెండర్ ఇవ్వటం జరుగుతుంది. ఈ సమయంలో ప్రార్థన జరిగించుకుందాం. ప్రార్థన చేద్దాం. అందరూ కూడా మోకరించండి. సభలో ఉన్న వారందరూ ఏకీభవించండి. మహాపరిశుద్ధుడవును కృపాభరితుడవై ఉన్న యేసయ్య, మీ పావన నామమునకు వందనములు వందనములు స్తోత్రములు స్తుతులు చెల్లించుచూ ఉన్నాము. మీ మహాకృపను బట్టి 2018వ సంవత్సరం ఈ మహాసభలు, బైబిల్ మిషన్ మహాసభలను మీరెంతో ఘనముగా దీవెనకరముగా జరిగించుచున్నారు. అందుకు మీకు స్తోత్రాలు ప్రభువా. 80వ సంవత్సరపు ఉత్సవాన్ని మీ యొక్క కృపను బట్టి, మీ అధ్యక్షతన జరిగించుచున్న విధానం అంతటిని బట్టి మీకు వందనములు స్తోత్రములు చెల్లించుచూ ఉన్నాము. తండ్రిగా మొదటి దినమందు మీరు ఈ స్థలమందు ఉండి కార్యక్రమం యావత్తు మీ కృప చొప్పున నడిపించినందుకు మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుచూ ఉన్నాము. 2వ రోజు కుమారుడుగా మీరు మాకు ప్రత్యక్షమై ఆదివార ఆరాధన మాకెంతో ఆశీర్వాదకరముగాను దీవెనకరముగాను శుభకరముగాను
మీకు మహిమకరముగాను జరిగించుకున్న విధానం అంతటిని బట్టి యేసు ప్రభువా మీకు స్తోత్రములు స్తోత్రములు స్తోత్రములు, ప్రణుతులు వినుతులు మంగళహారతులు చెల్లించుచు ఉన్నాం. ఎంత గొప్ప దేవుడవు నాయనా, మా ఎడల కనికరము చూపించి దీనులైన మమ్మలను కనికరించి మహాసభలంతో ఆశీర్వాదకరముగా మీరు జరిగించున్న విధానమును బట్టి ప్రభువా 2 చేతులు జోడించి నీకు దండం పెట్టుకుంటున్నాను నాయన. నీకు స్తోత్రములు చెల్లించుచూ ఉన్నాను ప్రభువా. కర్మలన్నీ జరిగించుచున్నావు, అందుకై మీకు స్తోత్రములు. మీ ప్రియ బిడ్డలందరినీ నీ దాసుల నిలవబెట్టుకుని అమూల్యమైన మీ మాటలు వినిపింప చేయుచున్నావు, అందుకు మీకు స్తోత్రములు చెల్లించుచూ ఉన్నాను. ముఖ్యంగా ప్రెసిడెంట్ గారిని బలపరచి మీ ఆత్మతో శక్తితో అభిషేకించి నడిపించుచూ ఉన్నావు, అందుకు మీకు స్తోత్రములు. వైస్ ప్రెసిడెంట్ గారిని బలపరచి మీ చేతులలో భద్రపరచి నడిపించున్నావు, అందుకొరకు మీకు స్తోత్రాలు. జాయింట్ సెక్రటరీ గారిని మీరు భద్రపరచి నడిపించున్నారు, అందుకు మీకు స్తోత్రాలు. దీనిని నన్ను బలపరచి నడిపించుచున్నందుకు మీకు స్తోత్రములు చెల్లించుచూ ఉన్నాను ప్రభువా. అశేష ప్రజానీకాన్ని ఎక్కడెక్కడ నుండో మూల మూల పల్లెల నుండి పట్టణాల నుండి ఈ స్థలమునకు తోడుకుని వచ్చావు జనవాహిని, అందుకు మీకు స్తోత్రములు చెల్లించుచూ ఉన్నాను ప్రభువా. పరిశుద్ధులు దూతలు కైలాస మహర్షులను కూడా తీసుకుని వచ్చి జరిగించున్న ప్రభువా నీకు స్తోత్రములు నాయన. మా తండ్రి గారిని యవదాసయ్య గారిని మా మధ్య ఉంచి నడిపించిన తండ్రి మీకు స్తోత్రములు ప్రభువా. తండ్రి మా తండ్రి గారు తండ్రి క్రీస్తు శేషులు గౌరవనీయులు బిషప్ రైట్ రెవరెండ్ జానయ్య గారిని మా మధ్య ఉంచినందుకు మీకు స్తోత్రములు ప్రభువా. అమ్మగారిని ఉంచినందుకు మీకు స్తోత్రములు తండ్రి. పరిశుద్ధులందరినీ మాతో ఉంచినందుకు మీకు స్తోత్రములు తండ్రి. పరలోక భూలోకం ఏకమగునట్లుగా కార్యములు జరిగించుచున్న తండ్రి మీకు స్తోత్రములు తండ్రి. స్తోత్రములు తండ్రి, స్తోత్రములు తండ్రి. నమస్కారములు చెల్లించుచూ ఉన్నాను. 3వ రోజు కార్యక్రమంలోనికి నడిపించుకున్నారు, అందుకు మీకు స్తోత్రాలు వందనాలు. ఈ కార్యక్రమం కూడా మీ చేతులలో భద్రపరుచుకుని పరిశుద్ధాత్మ తండ్రి మీ అధ్యక్షతను జరిగించున్నందుకు మీకు స్తోత్రములు తండ్రి, నమస్కారములు తండ్రి. మహనీయముగా ఈ స్థలమంతా మార్చివేసినందుకు మీకు స్తోత్రములు తండ్రి. మీ సన్నిధి దించినందుకు మీకు స్తోత్రములు తండ్రి. నడిపించుచున్న తండ్రి మీకు వందనాలు. ఈరోజు పరిశుద్ధ కార్యక్రమం అంతయు మహిమకరముగా జయకరముగా దీవెనకరముగా మంగళకరముగా జరిగించినావు, అందుకొరకు కూడా మీకు స్తోత్రములు స్తుతులు చెల్లించుచూ ఉన్నాను. ఈ స్తుతులు స్తోత్రములు మా ప్రియ రక్షకుడు మీ ప్రియకుమారుడు యేసు క్రీస్తు నామమున అంగీకరించుము తండ్రి. నాత్మా పరిశుద్ధమగు ఆత్మా వరము ఆత్మ పరమానంద ప్రేమ పరమానంద ప్రేమ పరమానంద ప్రేమ స్తుతి ప్రార్థన చేసుకుందాము. అత్యున్నతమైన సింహాసనం మీద ఆసీనుడై ఉండి వేవేల కోట్ల కొలది దేవదూతలతో నిత్యము స్తుతించబడుచున్న తండ్రి, నీ ఘనమైన నామమునకు వందనములు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. దేవదూతలు మాత్రమే కాదు, నీ సింహాసనము చుట్టూ ఉంచబడిన 24 పెద్దలు,
4 జీవులు నాయనా నీ సింహాసనం దగ్గర ఉంచబడిన సమస్తమును నిన్ను స్తుతిస్తూ స్తుతి అర్పణ చేయుచునే ఉన్నారు. నాయనా స్తుతికి పాత్రుడవు, స్తోత్రార్హుడవు, స్తుతి సింహాసనం మీద ఆసీనుడవు ఉన్న దేవా, నీ ఘనమైన నామమునకు వందనములు, స్తోత్రములు. అనాదిలో నువ్వు ఆలోచించినటువంటి ఆలోచన 1938వ సంవత్సరములో బైబిల్ మిషన్ బయలుపరుచుకున్నావో దేవా, నీకనేక స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాం. నాయనా భక్తిని అనుగ్రహించుటకు, ఆత్మీయ జీవితమును అనుగ్రహించుటకు, మర్మముతో ఉంచబడినటువంటి వాక్కులు ఉపదేశించుటకు తండ్రి ఈ బైబిల్ మిషన్ మీరు తెంచి బైబిల్ మిషన్ ద్వారా దైవ జనులకు మీరు అందించిన ప్రతి పాఠమును నెరవేర్పునిచ్చుచున్న తండ్రి నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. స్తుతికి పాత్రుడు నాయన, స్తోత్రారుడు. 80 సంవత్సరాల ప్రయాణములు బైబిల్ మిషన్ కన్యకగానే బైబిల్ మిషన్ యవన దశలోనే ఉన్నది నాయన. నీకు అనేక వందనాలు. ఈ బైబిల్ మిషన్ బయలుపరుచుకుని వీటి ద్వారా ఎన్నో కోట్ల కొలది ఆత్మలను నువ్వు రక్షించావు. అందును బట్టి నీకు స్తోత్రములు నాయన. చాప కింద నీరులాగా సువార్త పనిలో ఈ బైబిల్ మిషన్ మీరు వాడుకుంటూ నాయనా ఒక ప్రాంతమునకే పరిమితము కాకుండా నీ కృప చేత నాయనా హద్దులు మీరి నాయనా అనేక ప్రాంతాలకు విస్తరింపచేస్తాం. ఆ దినమున మోషే ప్రార్థన చేస్తాడు, యెహోషువ ప్రార్థన చేస్తాడు, ఇదిగో మా మేరలను విస్తరింపచేయండి అని. ఓ తండ్రి, ఈ మేరలను విస్తరింపచేస్తాం, భూలోక వ్యాప్తిని చేస్తాం. అందుని బట్టి నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఇదిగో నీ కృపను బట్టి, నీ ప్రేమను బట్టి ఈ 80వ సంవత్సరము నాయనా ఈ బైబిల్ మిషన్ మహాసభలను ఘనముగా జరిగించుకొనుటకు నీవు అనుగ్రహించిన కృపను బట్టి నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. తుఫానులు లేచాయి, అలలు లేచాయి, ఓ ముంచివేయాలనుకున్నాయి. నీ నోటి మాట ఊరుకో అని చెప్పగానే గలిలయ సముద్రములో వచ్చినటువంటి తుఫాను ఎలాగున అరిగిపోయిందో. యేసయ్యా, బైబిల్ మిషన్ మీదకు వచ్చినటువంటి అనేక రకాల తుఫానులను ఒక్క మాట, ఒకే ఒక్క మాట, ఓ పరమ తండ్రి నీ మాట చొప్పున అన్నిటిని అడిగేసి ఇదిగో ఈ దినము అయినా 3 దినాలు నీ మహా ఉచితమైన కృప ద్వారా ఇది నడిపించుకుంటున్న విధానమును బట్టి కోట్లాది కోట్ల స్తుతులు, స్తోత్రములు నాయనా. ఏమని ప్రార్థించగలమయ్యా, ఏమని స్తుతించగలమయ్యా? ఇమ్మానుయేలా, నీ తోడును మాకుంచావు, నీ శక్తిని మాకుంచావు, నీ బలమును మాకుంచావు, నీ ఆశీర్వాదమును మాకుంచావు, నీ కాపుదల ఉంచావు, నీ జీవన మాకు ఉంచావు. అనేక హృదయాలలో ప్రేరేపించి తండోపతండాలుగా నీ సన్నిధికి నీవు తోడుకొని వచ్చావు నాయనా. నీకు స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు. నాయనా, పని చేసింది మేము కాదు, ఓ పరిశుద్ధాత్మ తండ్రి నా పక్షముగా నీ పని చేస్తావయ్యా. నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీ ఘనమైన లాభములకు వందనాలు. మేము బలహీనముగా ఉన్నప్పుడు ఇదిగో వచ్చని ప్రసక్యము కానీ మూలుగులతో ఆత్మ తండ్రి మన పక్షముగా విజ్ఞాపన ప్రార్థన చేయు అని సెలవించిన రీతిగా ఓ తండ్రి నువ్వు చేసినటువంటి ఘనమైన కార్యమును బట్టి నీకు స్తోత్రములు, స్తోత్రములు నాయనా. ఇదిగో నాకు ఇచ్చినటువంటి అధ్యక్షుడు, ఇదిగో ప్రభా బైబిల్ మిషన్ను నడిపించుటకు నువ్వు అనుగ్రహించినటువంటి నాయనా అధ్యక్షుడు ప్రెసిడెంట్ గారు రెవరెండ్ పి. సజీరావు గారిని బట్టి నీకు వందనాలు.
తండ్రి, నలిగిపోయాడు నీ దాసుడు, నలిగిపోయాడు నైనా, తెలియకుండగానే కన్నీళ్లు కారుతూ ఉండేది. కానీ నువ్వు బలపరిచావు, నీ శక్తినిచ్చావు, నీ బలమనిచ్చావు, నీ ఆత్మను ఇచ్చావు, నువ్వు మాట్లాడావు తండ్రి. నీకు స్తోత్రములు. నైనా బలపరిచావు. వైస్ ప్రెసిడెంట్ గారి నువ్వు బలపరిచావు, అందరి మధ్య నీకు స్తోత్రములు. అలాగే సెక్రటరీ గారి నువ్వు బలపరిచావు, అందరి మధ్య నీకు స్తోత్రాలు. ఇదిగో ఈ దీనుడు నువ్వు బలపరిచావు. ఒక యోధుల వల్లే 4 జీవులు ఎలాగురు నీ సింహాసనం దగ్గర ఉండదో అదే పని మాకు అప్పగించి అయినా మాకు ఇవ్వబడిన ఇదిగో సేవకులు ఎంతో బలముగా నిలవబడి మొత్తాలు వేసి స్తుతించి ప్రార్థించి ఓ తండ్రి పోరాడారు. అయినా నీకు వందనాలు. యాకోబు పోరాడిన పోరాటము ఏ విధముగా ఉన్నదో అలాగునే మనుషులతోనూ దేవునితోనూ పోరాడునట్లు నేను చేసిన సహాయమును బట్టి నీకు వందనాలు. నువ్వు అనుగ్రహించిన ఈ గొప్ప కార్యమును బట్టి నీకు వందనాలయ్యా. సంఘమునకు ఎలాగున జయమును అనుగ్రహించావు, ఈ బైబిల్ మిషన్లకు అదే జయమును ఇచ్చావు. ఈ జయము రాకడ పర్యంతం వరకు మీరే నడిపించుకోనండి. ప్రతి సేవకుడిని దీవించండి, బలపరచండి. అడుగు పెట్టిన ప్రతి తల్లి, అడుగు పెట్టిన ప్రతి తండ్రి, ప్రతి కుటుంబాన్ని మీరు ఆశీర్వదించుచున్న దేవా నీకు స్తోత్రములు. ఇదిగో ఇక మిగిలిన కార్యక్రమం అంతటిలో మీరు ఉండి ఘనత మహిమ మీరే పొందుమని యేసు నామమును వేడుకొనుచున్నాము తండ్రి. జనక సుతాత్మలకు స్తుతులు సంఘవదు అల్లా మనసున స్థితిత జగత మనసున స్థితిత జగత హరియే మోన భాత జనాలి హరియే మోన భాత జనాలి అందరూ కూర్చోనండి. ఈరోజు మనకు 5 వాక్యోపదేశములు ఉన్నవి. మొదటి వాక్యోపదేశమును పాస్టర్ పాల్ గారు, రెండో వాక్యోపదేశమును రెవరెండ్ జాన్సన్ జాషువా గారు, గవర్నింగ్ బాడీ మెంబర్ బైబిల్ మిషన్. తరువాత నేను చెప్పే ఉపదేశము, ఆ తరువాత బిషప్ డానియల్ గారు, బిషప్ జాన్ మార్కండేయ గారు. 5 వర్తమానములు ఈ రోజున మనము వినయున్నాము. It is my honor and privilege to invite Pastor Paul to proclaim the auspicious message among the people of Bible Mission in this 80th Bible Mission Convention. Pastor Paul is an international speaker and a great Bible teacher. He is having wonderful churches in South Africa. He is well known in many continents of the world. He loves the Bible Mission and he always prays for the Bible Mission. So I am thanking Pastor Paul for all his love towards the Bible Mission and the Bible Mission Convention. Previously, he came to our convention and preached the gospel and delivered great messages. He is very dear to us, dear to the Bible Mission, dear to our family. In this precious time, I am inviting Pastor Paul to preach the Word of God. And Reverend Jeevaratnam will translate the Word of God into Telugu. మైకిల్ బాగా చూడమ్మా. I bring you greetings,
from South Africa. సౌత్ ఆఫ్రికా దేశం నుండి మా శుభములు మీదకు నేను తీసుకుని వచ్చి ఉన్నాను. I want to take this opportunity of thanking Pastor Sajiva Rao, the Vice President, and the committee for inviting me here for this great conference. నన్ను ఆహ్వానించినందుకు గాను ప్రెసిడెంట్ అయ్య గారు సజీవరావు అయ్య గారికి, వైస్ ప్రెసిడెంట్ అయ్య గారికి, సెక్రటరీ, జాయింట్ సెక్రటరీ అయ్య గారికి, కమిటీల వారికి నా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. I have been acquainted with Pastor Sajiva Rao and his family now for 20 years. మరి ప్రెసిడెంట్ అయ్య గారితో దాదాపు 20 ఏళ్ల బంధమును మేము కలిగి ఉన్నాము. We have a wonderful divine connection and God has brought us together for these last 20 years. ఆత్మీయ బంధమును దేవుడు మా మధ్య నెలకొల్పి మేము ఎంతో సామరస్యంగా ఐక్యముగా ఉండి పనిచేయడానికి దేవుడు మా మధ్య ఉండి ఉన్నాడని తెలియజేస్తూ ఉన్నాను. Pastor Sajiva Rao and his dear family are very dear to our hearts and we love them immensely. ప్రెసిడెంట్ అయ్య గారు వారి యొక్క సంఘములను మేము ఎంతగానో ప్రేమించుచున్నామని తెలియజేస్తూ ఉన్నాను. I want to share the word of God today and to encourage the Bible mission. ఈ ఉదయకాల సమయమందు దేవుని యొక్క వాక్య పరిచర్యను చేసి బైబిల్ మిషన్ సంస్థను ప్రోత్సహించాలని ఆశిస్తూ ఉన్నాను. I don't take very lightly the opportunity I have to preach the word of God to you. మరి మీ మధ్య ఈ ఉదయకాల సమయమందు ఈ అవకాశం నాకు వచ్చినందుకు ఇది దేవుడు నాకు ఇచ్చిన నాకు గొప్ప ఆధిక్యతగా నేను భావిస్తూ ఉన్నాను. So I am humbled and privileged to be here to share the word of God with you. దేవుని యొక్క వర్తమానమును మీ మధ్య నేను తెలియచెప్పుటకు గాను దేవుడు నాకు ఇచ్చిన ఒక గొప్ప ధన్యతని ఈ అవకాశం నేను పరిగణిస్తూ ఉన్నాను. I want to share a word to you today from the heart of God concerning the Bible mission and concerning the leadership of this great organization. దేవుని యొక్క మనస్సులో ఉన్న వర్తమానమును బైబిల్ మిషన్ గూర్చి దేవుడు కలిగిన ఉద్దేశమును సందేశమును మీకు తెలియచేయవలనని నేను ఆశిస్తూ ఉన్నాను. Bible Mission Committee, this word is for you. మరి ఈ సందేశము బైబిల్ మిషన్ సంస్థలో పనిచేయుచున్న నాయకులైన వారి కొరకును సంస్థ కొరకునై ఉన్నది. I was trusting God to preach a word to you that will change the course of where God is taking you. మరి దేవుడు బైబిల్ మిషన్ నడిపించుచున్న విధి విధానములను మరింత ఉత్తేజపరిచి బలపరచ శ్రీకాల మీద పడి కొట్టి దానిని తగులబెట్టి గొర్రెలనేమి అల్పులనేమి అందులోనున్న ఆడువారందరినీ చెరపట్టుకుని చంపక వారిని తీసుకుని పోయి ఉండిరి. దావీదును అతని జనులను పట్టణమునకు వచ్చి అది కాల్చబడి ఉండుటయు తమ భార్యలను కుమారులను కుమార్తెలను చెరలోనికి కొనిపోబడి ఉన్నట్టు చూచి చెప్పుకొనగా దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యము తెచ్చుకొనెను. పిమ్మట దావీదు ఏఫోదు తెమ్మని యాజకుడగు అహీమెలకు కుమారుడైన అబ్యాతారుతో చెప్పగా అబ్యాతారు ఏఫోదును దావీదు నొద్దకు తీసుకుని వచ్చెను. నేను ఈ దండును తరిమిన యెడల దాన్ని కలుసుకుందునా అని యెహోవా యొద్ద దావీదు విచారణ చేయగా యెహోవా తరుము నిశ్చయముగా నీవు వారిని కలుసుకుని తప్పక నీవందరినీ దక్కించుకుందు అని సెలవిచ్చెను. కాబట్టి దావీదు అతని యొద్ద ఉన్న 600 మందియును బయలుదేరి బేసూరు వాగుగట్టుకు రాగా వారిలో 200 మంది వెనుక దిగబడి దావీదును 400 మందియును ఇంకా తురుముచు పోయిరి. కానీ ఆ 200 మంది అలసట పడి బెసోరు వాగు దాటలేక ఆగిరి. ఆ 400 మంది పోవచుండగా పొలములో ఒక ఐగుప్తీయుడు కనబడెను. వారు దావీదునొద్దకు వాని తోడుకుని వచ్చి వాడు 3 రాత్రింబగలు అన్నపానములేమీ పుచ్చుకొనలేదని తెలుసుకుని వానికి భోజనము పెట్టి దాహమిచ్చి అంజూరపు ఆడలోని ముక్కను 2 ద్రాక్ష గిరలను వానికిచ్చిరి. వాడు భోజనము చేసిన తరువాత వాని ప్రాణము తప్పరిల్లగా దావీదు నీవు ఏ దేశపు వాడవు, ఎక్కడి నుండి వచ్చితివని వాని అడిగెను. అందుకు వాడు నేను ఐగుప్తుడినై పుట్టి అమాలేకీయుడైన యొకనికి దాసుడినైతిని. 3 దినముల క్రిందట నేను కాయిలా పడగా నా యజమానుడును నన్ను విడిచిపెట్టిపోయెను.
మేము దండెత్తి కెరేతీయుల దక్షిణ దేశమునకును యూదా దేశమునకును కాలేబు దక్షిణ దేశమునకును వచ్చి వాటిని దోచుకుని సిక్లాగునకును కాల్చివేసితిమని చెప్పెను. ఆ దండును కలుసుకున్నటకై నీవు నాకు దోవ చూపుదవా అని దావీదు వారిని అడుగగా వాడు, నేను నిన్ను చంపననియు నీ యజమానుని వశము చేయననియు దేవుని బట్టి నీవు నాకు ప్రమాణము చేసినలా ఆ దండును కలుసుకున్నటకు నీకు దోవ చూపుదునెను. తరువాత వాడు వారి దగ్గరకు దావీదును నడిపింపగా ఫిలిష్తీయ దేశములో నుండి యూదా దేశములో నుండి తాము దోచి తెచ్చుకున్న సొమ్ముతో తలతూగుచు వారు ఆ ప్రదేశముందట చెదిరి అన్నపానములు పుచ్చుకొనుచుండగా ఆటపాటలు సలుపుచుండిరి. దావీదు సంతతిని గ్రహించి సంధ్యవేళ మొదలుకుని మరునాటి సాయంకాలం వరకు వారిని హతము చేయుచుండగా ఒంటెల మీద ఎక్కి పారిపోయిన 400 మంది యవనులను తప్పించుకునే వాడు ఒకడునో లేకపోయెను. ఇలాగున దావీదు అమాలేకీయులు దోచుకుని పోయిన దానంతటిని తిరిగి తెచ్చుకునెను. మరియు అతడు తన 2 భార్యలను రక్షించెను. కుమారులేమి కుమార్తెలేమి దోపుడు సొమ్మిమి వారు ఎత్తుకుని పోయిన దానంతటిలో కొద్దిదేమి గొప్పదేమి ఏదియు తక్కువ కాకుండా దావీదు సమస్తమును రక్షించెను. I want to talk to you this morning on a topic: pursue, overtake and recover all. ఇదేనైతే మీరు కోల్పోయి ఉన్నారో దానిని మీరు వెతికి తిరిగి సంపాదించుకునండి అను అంశమును గూర్చి మాట్లాడవలనని నేను ఉద్దేశిస్తూ ఉన్నాను. The word to the leadership of the Bible mission is from the heart of God. ఈ ఉదయకాల సమయమందు దేవుడు అందించుచున్న ఈ వర్తమానము దేవుని యొక్క హృదయములో నుండి బైబిల్ మిషన్ నాయకుల యొక్క దేవుడు అందించు ఉన్నాడని తెలియచేస్తూ ఉన్నాను. Pursue, overtake and recover all. మీరు వెతకి మీరు దేనినైతే కోల్పోయి ఉన్నారో దాన్ని తిరిగి సంపాదించుకునండి అని నేను మీకు తెలియచేస్తూ ఉన్నాను. David is a young man who loves God dearly. దేవుని ప్రేమించిన వాడు దావీదు చిన్నవాడైనను యవ్వనైనను దేవుని అమితముగా ప్రేమించి ఉన్నాడు. Because David was young and David was small, he was never chosen to be in the army with his brothers. మరి తన సోదరులతో కలిసి మరి సైన్యములో పోరాడడానికి దావీదు చిన్నవానిగా ఉన్నాడు గనుక అతడు ఎంచబడలేదు. But his father gave him a very menial task to look after the sheep. మరి చిన్నవానిగా ఉండి ఉన్న దావీదుకు తక్కువగా చూచి తక్కువ పనిని అప్పగించి ఉన్నాడు. ఆ పని ఏమనగా అతడు ఒక గొర్రెల కాపరిగా నియమించబడి ఉన్నాడు. While David is looking after the sheep, lions and bears are coming for the sheep, but David is killing the lions and killing the bears. మరి చిన్న పనిని తక్కువగా ఎంచి ఇదిగో ఆ పనిని అప్పగించి ఉన్నను. మరి సింహములు పులులు వచ్చి ఈ యొక్క గొర్రెలను అవి తినవలనని ఆశిస్తూ ఉన్నప్పుడు దావీదు తన జ్ఞానమును బట్టి వాటిని చంపగలిగిన సామర్థ్యమును అతడు కలిగి ఉన్నాడు. David had become a very accountable young man to his father. మరి తన తండ్రి అప్పగించి ఉన్న పనిని పరిపూర్ణముగా పూర్తి చేయుచున్నవానిగా దావీదు ఉండి ఉన్నాడు. So David is a worshipper, but David is also a fighter. ఆయన దావీదు చిన్నవానిగా దేవుని ప్రేమించుచు ఉన్నవానిగా ఉండి ఉన్న ఈ దావీదే అతడు పోరాట పటిమను కలిగిన ఒక సైనికుడిగా కూడా దావీదు ఉన్నాడు. From a very young age, David is learning how to protect the sheep and how to keep the sheep away from the predators. మరి ఈ యొక్క గొర్రెలను కాయిచు ఉండగా ఆ గొర్రెలను చంపుటకు సంహరించుటకు వచ్చుచు ఉన్న పశువుల యొద్ద నుండి క్రూర మృగముల నుండి ఈ యొక్క గొర్రెలను ఏ రీతిగా కాపాడాలో తన బాల్యము నుండే తర్పీదు నొందుచున్న వానిగా నేర్చుకొనుచున్న వానిగా దావీదు ఉన్నాడు. When people looked at David, they never saw a fighter on the inside of him. దావీదును చూచిన వారు చిన్నవానిగా ఉన్నాడు కాబట్టి ఇదిగో అతడు కేవలము ఇదిగో అల్పమైన పనికి మాత్రమే అర్హుడని ఎంచి ఉన్నారు. కానీ ఆయనలో పోరాట పటిమ కలిగిన ఒక యోధుడు ఉన్నాడు అని ప్రజలైన వారు గుర్తెరగలేదు. But God had big plans for David's life. కానీ లోకం అల్పముగా దావీదును ఎంచినను దేవుడు ఘనమైన ఆలోచనలను దావీదు ఎడల కలిగి ఉన్నాడు. When other people saw a shepherd boy, God saw a king. ప్రజలందరూ కూడా గొర్రెల కాపరిగా మాత్రమే దావీదును చూచి ఉన్నప్పుడు దేవుడు మాత్రము ఆ చిన్నవాడు అల్పముగా ఎంచబడిన దావీదులో ఒక రాజును చూచుచూ ఉన్నాడు. We must be careful in life to never let people judge you
for who they see you are, but we must be seen in the eyes of God. ఈ లోకములో జీవించుచున్న మనము, లోకములో ఉన్న ప్రజలు మనల్ని ఏ రీతిగా పరిగణించి ఏ రీతిగా మనల్ని గుర్తించుచున్నారనేది కాదు, కానీ దేవుని యొక్క నేత్రములో, దృష్టిలో నీ గుర్తింపు ఏమై ఉన్నది, దేవుడు నిన్ను ఎలాగూ చూచుచున్నాడో దీనిని గూర్చి ఆశ కలిగిన వారముగా మనం ఉండవలనని మీకు తెలియచేస్తూ ఉన్నాను. People will have opinions about you, people will criticize you, and people will judge you, but God's word over your life has more power than what people think about you. లోకములో ఉన్న ప్రజలు నిన్ను అల్పముగా ఎంచి నిన్ను గూర్చి తీర్పు తీర్చి నిన్ను గూర్చి సనుగుచ్చు నిన్ను బాధించి ఉండవచ్చునేమో, కానీ దేవుని యొక్క సంకల్పములో, దృష్టిలో నీ ఉండి ఉన్నందున దేవుని యొక్క శక్తిని కలిగిన వారందరూ కూడా లోకములో వారి దృష్టిలో అల్పముగా ఎంచబడినను దేవుని బట్టి వారు బలవంతులై ఉన్నారు. God says to Jeremiah, before you were formed in your mother's womb, I knew you and set you up for the nations of the earth as a prophet. ఇక్కడ మనం ఇర్మియా జీవితంలో చూసి ఉన్నప్పుడు, ఇదిగో తల్లి గర్భములో నీవు రూపం పడక మునిపే నిన్ను గూర్చి నేను ఆలోచన కలిగి ఉండి లోకములో ఉన్న దేశముల కొరకు, లోకము కొరకు నిన్ను ఒక ప్రవక్తగా వాడుకొనుటకు నేను సంకల్పించి ఉన్నానని దేవుని యొక్క వాక్యము తెలియజేస్తూ ఉంది. When God has a plan for your life, no devil in hell can stop the plans of God for your life. నీ గూర్చి, మనందరిని గూర్చి దేవుడు ఆలోచన కలిగి ఉన్నప్పుడు లోకములో ఉన్న ఏ శక్తి అయినను, ఏ దురాత్మ శక్తి అయినను, సాతాను అపవాది అనుసరులైనను నీ గూర్చి దేవుడు కలిగిన ఉద్దేశమును, ఆలోచనను, సంకల్పమును నిర్ధకము చేయక ఆపివేయలేని స్థితిలో వారు నిలిచి ఉందరు. God says, I open a door no man can shut, and I shut the doors no man can open. దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు, నేను తెరిచిన ద్వారమును ఏ మానవుడు, ఏ నరుడు మూయలేడు, నేను మూసిన ద్వారమును ఏ నరుడు తెరవలేడు. Saul was chosen as the king over Israel. ఇశ్రాయేలు దేశమునకు సౌలు రాజుగా ఎంచబడ్డాడు. But David was a shepherd boy. కానీ దావీదు మాత్రము గొర్రెల కాపరిగా ఉన్నాడు. While Saul was sitting in his tent, Goliath was making a big noise and threatening Israel. మరి సౌలు తన యొక్క గుడారములో ఉండి ఉన్నప్పుడు ఇదిగో గొలియాతు వచ్చి ఇశ్రాయేలును ఇదిగో తన మాటల చేత భయగ్రాంతులకు గురి చేస్తూ ఉన్నాడు. The Bible tells us that Goliath was against the children of God and he was calling them to a fight. మరి గొలియాతును మనము చూసినప్పుడు దేవుని వాక్యాన్ని బట్టి ఇదిగో దేవుని ప్రజలైన వారికి, దేవుని పిల్లలకు వ్యతిరేకముగా గొలియాతు ఉండి దేవుని ప్రజలను ఇదిగో యుద్ధము కొరకు లేదా ఒక గొడవ కొరకు వారిని ఆహ్వానించుచున్న వానిగా ఉన్నాడు. King Saul and the whole of Israel army could not fight Goliath. మరి సౌలు గాని ఇశ్రాయేలు సైన్యము గాని ఈ పెద్దవానిగా అజాను బాహ్యునిగా ఉన్న గొలియాతుతో పోరాటము చేయలేకపోయినది. You see, when Samuel anointed Saul to become the king, the Bible tells us in 1 Samuel chapter number 10 that Samuel anointed Saul with a flask of oil. మరి ఇక్కడ మన 10వ అధ్యాయం మనం చూసినప్పుడు ఒక తైలము బుడ్డిలో తైలమును తీసుకొని సమూయేలు ప్రవక్త సౌలు మీద పోసి తైలమును పోసి అతని అభిషేకించి ఉన్నాడని మొదటి సమూయేలు 10వ అధ్యాయం తెలియజేస్తూ ఉంది. A flask is a man-made instrument. ఒక బుడ్డిని మనము చూసినప్పుడు ఇది మనిషి నరుడు చేసిన పనిముట్టి అయి ఉన్నది. Because Saul was the people's choice. ఇక్కడ మనము సౌలుని మనము చూసినప్పుడు ప్రజలు ఎన్నుకున్న నాయకునిగా సౌలు ఉండి ఉన్నాడు. Saul was not God's choice. సౌలు దేవుడు ఎన్నుకున్న నాయకుడు కాడు. The Bible tells us that when David was anointed in 1 Samuel chapter 16, that David was anointed with a on of oil. కానీ సౌలు ఏ రీతి అభిషేకము పొంది ఉన్నాడో దానికి భిన్నముగా బుడ్డితో ఇదిగో బుడ్డిలో తేబడిన తైలముతో సౌలు అభిషేకించబడితే 16వ అధ్యాయములో 2వ వచనం మొదటి వచనములో మనము చూసినప్పుడు ఒక కొమ్ములో తైలమును నింపి దానితో సమూయేలు ప్రవక్త దావీదును అభిషేకించినట్లుగా బైబిల్ గ్రంథం మనకు తెలియజేస్తూ ఉంది. A on is not a man-made instrument. ఇక్కడ కొమ్మును మనము చూసినప్పుడు బుడ్డి వలె అది మనిషి నరుడు నిర్మించినది, ఏర్పాటు చేసినది, తయారు చేసినది కాదు. A on is born out of an animal. మరి ఇక్కడ కొమ్మును మనము చూసినప్పుడు ఒక పశువులో నుండి పుట్టి ఉన్నది. So God had called Samuel to go to anoint Jesse's son David because he had rejected Saul as his king. ఇదిగో సౌలును బట్టి దేవుడు ఇష్టముగా
సౌలు యొక్క పరిపాలన బట్టి దేవుడు ఆనందించుచున్న వానిగా లేడు గనుక ఇదిగో యెష్షయి కుమారుడైన దావీదును అభిషేకించమని దేవుడే స్వయముగా దావీదు విషయమై సమూయేలుకు ఆజ్ఞనిచ్చుచూ ఉన్నాడు. The reason why God rejected Saul as a king was Saul never sought the heart of God and the presence of దేవుని God. చేత త్రినీకరింపడానికి కారణం ఏమిటి అంటే సౌలు దేవుని యొక్క హృదయమును వెతికిన వానిగా దేవుని యొక్క హృదయమును ఆధారము చేసుకుని దానికి అనుగుణముగా పనిచేసిన వానిగా లేడు గనుక దేవుని చేత సౌలు తృణీకరింపబడి ఉన్నాడు. Saul wanted to rule the kingdom of Israel without seeking the presence of God. ఇశ్రాయేలు దేశములో దేవుని యొక్క సాన్నిధ్యములో నుండి దేవుని యొక్క హృదయమును వెతకకుండా సౌలు ఇశ్రాయేలు దేశమును పరిపాలించాలని కోరుకున్నాడేమో దానిని బట్టి దేవుడు సౌలును తృణీకరించి ఉన్నాడు. No matter how big you are and no matter how small you are, no matter what your position and your status is, you cannot rule in any sphere without seeking the presence of God. నీవు చిన్నవాడవైనను నీవు పెద్దవాడవైనను ఏ స్థానంలో ఉన్నను ఏ స్థితిలో ఉండి ఉన్నను నీవు దేవుని యొక్క పనిని చేయడానికి దేవుని పేర నీవు నాయకత్వములో పరిపాలన చేయడానికి దేవుని యొక్క సాన్నిధ్యములో నీవు నిలిచి దేవుని యొక్క హృదయమును నీవు వెతకకుండా ఏ పరిపాలనను నీవు చేయలేవు. What we need in the world today is pastors and leaders, fathers and mothers, children and all youth to seek the presence of God. ఈ రోజు లోకములో అవసరమైనది ఏమిటి? పిల్లలైనను పెద్దవారైనను యవనస్తులైనను నాయకులైనను దేవుని సేవకులైనను కుటుంబములైనను వారు చేయవలసిన పని ఏమై ఉన్నది అంటే దేవుని యొక్క సాన్నిధ్యమందు వారు నిలిచి ఉండి దేవుని హృదయమును వెతకవలసిన వారై ఉన్నారు. I believe that we need leadership that will seek God's presence. నేను నమ్ముతున్న సిద్ధాంతం ఏమిటి అంటే దేవుని యొక్క సాన్నిధ్యమును వెతికే దేవుని యొక్క సన్నిధిలో నిలిచి ఉండే నాయకత్వం మనకు అవసరమై ఉన్నది. Before your career, before your future, before you can preach, before you can run your church, before you can run an organization, you need to seek the presence of God. ఇదిగో నీ యొక్క జీవితంలో నీ విద్యలోనైనను నీ ఉద్యోగములైనను నీ సంఘములో అయినను నీ సంస్థలో అయినను నీవు పని చేయడానికి దేవుని యొక్క హృదయమును ఆయన యొక్క సన్నిధిలో నీవు వెతికి నీ పనిని ప్రారంభించవలసిన వాడవై ఉన్నావు. Saul got rejected by God because he never sought the presence of God. సౌలు దేవుని చేత తృణీకరింపబడి ఉన్నాడు ఎందుచేతనగా దేవుని యొక్క హృదయమును వెతకని వాడై ఉన్నాడు. It is important in the time we're living that we raise up a generation of people that will seek the face of God. ఈ రోజు మనం జీవించుచున్న ఈ కాలములో దేవుని యొక్క ముఖమును చూచి దేవుని యొక్క ముఖ వర్చస్సును కలిగి ఉండాలి అని ఆ ముఖ వర్చస్సును పొందుకోవాలన్న ఆశ కలిగిన ఒక జనాంగమును లేవనెత్తవలసిన కాలములో మనము జీవిస్తూ ఉన్నాము. What we need in the world today is not more education, and education is good. What we need in the world is not more money, and you need money. What we need in the world is not more career or seeking your career, but we need a career. What we need in the world is the presence of God. లోకములో విద్య అవసరమైనది, విద్య మంచిదే. ఇదిగో ధనము అవసరమైనది, ధనము మంచిదే. కానీ ఈ రోజు లోకములో అవసరమై ఉన్నది ఏమిటి అంటే దేవుని యొక్క మనస్సును, దేవుని యొక్క సన్నిధిని, దేవుని యొక్క ముఖ వర్చస్సును వెతికే హృదయము మనిషికి అవసరమై ఉన్నది. Our schools, our education will not go with me. Don't take me any further. ఇదిగో మోషే 33వ అధ్యాయములో తెలియచేస్తూ ఉన్నాడు, ఇదిగో నీ సన్నిధి నాకు తోడుగా లేకపోతే నన్ను ఎచ్చటికి నీవు కొనిపోవద్దు, నన్ను తీసుకుని వెళ్ళవద్దు. సాన్నిధ్యంలో దేవుని యొక్క హృదయమును మనము వెతకవలసిన వారమై ఉన్నాము. ప్రియమైన దేవుని బిడ్డలారా, take what you want, but don't take the presence of God away from me. నీకు కావలసింది ఏదైనా కూడా దేవుని నీవు కోరవలసింది ఏమిటి అంటే ప్రభువా నా నుండి నీ సాన్నిధ్యమును నీ సన్నిధి మాత్రము తీసివేయకము అని నీవు కోరవలసి ఉన్నది. Let the devil take your car, let the devil take your family, let the devil take your money, but don't let him take away the presence of God from you. సాతాను నీ నుండి
ఇదిగో నీవు కలిగి ఉన్న ఆస్తిని, నీ కుటుంబాన్ని ఇదిగో తీసుకుని వెళ్ళవచ్చును, కానీ నీ ప్రార్థన ఏమై ఉండవలసి ఉన్నది అనగా, లోకములో ప్రభువా నేను ఏమి కోల్పోయినో కూడా నీ సన్నిధిని మాత్రము, నీ సన్నిధానమును మాత్రము వదిలివేయకుండా, నీ సన్నిధి నుండి తొలగిపోకుండా నన్ను నిలుపుమని నీవు దేవుని ప్రార్థించవలసిన వాడవై ఉన్నావు. What we need in our homes today is more of the presence of God. మన యొక్క కుటుంబంలో మనకి అవసరమైనది ఏమిటి అనగా దేవుని యొక్క సాన్నిధ్యమే. God rejected Saul because he never sought the presence of God. సౌలును దేవుడు తృణీకరించినాడు, కారణమేమనగా దేవుని యొక్క సన్నిధిని వెతకని వానిగా సౌలు ఉండి ఉన్నాడు. God rejected him. దేవుడు అతన్ని తృణీకరించినాడు, కాదని ఉన్నాడు. But down in the wilderness, on the back of the desert, there was a young man named David who was seeking the presence of God. ఇక్కడ మనము చూసినప్పుడు సౌలు తృణీకరింపబడి ఉన్నను, ఇదిగో దూరముగా అరణ్యములో గొర్రెలను కాచుకొనొచ్చు ఉన్న చిన్నవాడైన దావీదు చేయించిన పని ఏమిటి అంటే దేవుని ఆరాధించు ఉండగా, ఆరాధకుని గారు నిలిచి ఉండగా దేవుడు ఆ చిన్నవాడైన ఆ గొర్రెల కాపరిని ప్రభువు ఎన్నుకొనొచ్చు ఉన్నాడు. Saul was famous because he was the king. Saul was in charge. Saul was the leader. Saul was the man, but he never had the presence of God. సౌలు రాజుగా ఉండి ఉన్నాడు, సౌలు ప్రజల దృష్టిలో ఆకర్షితుడై ఘనముగాతుడు ఉండి ఉన్నాడు, కానీ దేవుని దృష్టిలో స్థానం లేని వానిగా ఉన్నాడు. కారణం ఏమిటనగా దేవుని వెతకని వానిగా సౌలు ఉన్నాడు. David, on the other hand, never had been chosen to be in the army. David never had many friends. David was not chosen to be the king, but the Bible says he sought the presence of God. దావీదును మనము చూసినప్పుడు సౌలుకు భిన్నముగా ప్రజల మధ్య లేడు, సైన్యములో పోరాట పడిన వానిగా, గుర్తింపును కలిగిన వానిగా ఇదిగో ఇక్కడ దావీదు లేడు. చిన్నవానిగా ఉన్నాడు, అల్పునిగా ఉన్నాడు, కానీ దేవుని ఆరాధించుచు దేవుని యొక్క సాన్నిధ్యమును వెతుకుచున్న వానిగా దావీదు ఉండుటను బట్టి దేవుడు దావీదును ఎన్నుకొని ఉన్నాడు. David could play the harp, and when David would play the harp would silence and keep the sheep in calmness when the lion would roar and the bear would come for the sheep. But David would play the harp, and he would play the harp, and the presence of God would bring protection to the sheep. ఇదిగో తాను గొర్రెలు కాపాడుచు ఉండగా తన వాయిద్యమును వాయించు ఉన్నప్పుడు ఆ వాయిద్యపు శబ్దములో నుండి, దేవుని ఆరాధనలో నుండి ఇదిగో శత్రువులుగా ఇదిగో సంహరించడానికి పశువులు క్రూర ముఖములో వచ్చినను కూడా ఆ ఆరాధనను బట్టి అవి పారిపోయిన స్థితిలో దావీదు ఉండి ఉన్నాడు. The sheep would be afraid of the roars of the lion, and the sheep would be afraid of the sound of the bear. But when David played his harp in the presence of God, he brought down the glory of God right there in the wilderness, and the sheep were not afraid of the sound of the lion, because the sound of worship drowned the sound of the lion. మనము గొర్రెలను చూసినప్పుడు అవి దీనముగా ఉండి ఉన్నవేమో, అరణ్యములో సింహములు వచ్చి గర్జించు ఉన్నప్పుడు ఆ గర్జనకు ఆ యొక్క గొర్రెలైనవి భయపడవలసి ఉన్నది. కానీ ఎప్పుడైతే దావీదు తన వాయిద్యమును వాయించు దేవుని స్తుతించు ఉన్నాడో ఆ శబ్దమునకు సింహములు గర్జించిన మానివేసి ఆ ఆరాధనకు అవి పారిపోయినట్టుగా ఉన్నవి. My prayer for you in 2018 is that your worship will be louder than the cries of the devil against you. ఇదిగో నీకు వ్యతిరేకముగా ఈ లోకములో ఉన్న సాతాను అనే అనుచరుని యొక్క ఆ గర్జన కన్నను కూడా నీవు దేవునికి చేయు ఆరాధన, ఆ ఆరాధనలో నీవు ఇదిగో దేవునికి పాడుచున్న ఆ స్తుతి మరింత బలముగా బిగ్గరగా ఉండి ఇదిగో సాతాను అనే అనుచరులు, దురాత్మ శక్తులు వారి యొక్క గర్జన నుండి పారిపోవాలని నేను ఆశించుచూ ఉన్నాను. May your worship drown every attack of the enemy, because you have a louder worship than the attack of the enemy. ఇదిగో లోకములో నీకు వ్యతిరేకముగా ఇదిగో నీ శత్రువు చేయించిన గర్జన, ఇదిగో వారి యొక్క పన్నాగములన్నీ కూడా వీగిపోవడానికి నీవు మరింత బలముగా దేవుని ఆరాధించినట్లయితే నీ పక్షముగా దేవుడు ఉండువాడై ఉన్నాడు. David was worshiping God in private. Nobody saw him.
మరి దావీదును మనం చూసినప్పుడు దావీదుతో ఎవరును లేకపోయినను ఒంటరి వానిగా ఉన్నను అతను చేయించిన పని ఏమిటి అంటే దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాడు. David was playing his harp and nobody noticed him. మరి దావీదు తన యొక్క వాయిద్యమును వాయించు ఉన్నప్పుడు గుర్తించలేదు. David is playing his harp and nobody saw how good he was. మరి ఆ యొక్క వాయిద్యమును వాయిస్తున్నప్పుడు ఎంత బాగుగా వాయించుచున్నాడో ఎవరు ఆయనను మెచ్చుకున్న వారిగా ఆయన యొద్ద లేరు. Maybe you here today and God has given you a special gift. Play like nobody is watching. Do in private what God will one day set you up for public performance. ఈ రోజు నీవు ఒంటరిగా ఇక్కడ ఉండి ఉన్నావేమో, ఇక్కడ నీవు వచ్చి ఉన్నావేమో. ఇదిగో నీవు ఒంటరిగా ఉండి ఉన్నప్పుడు నీవు దేవుని ఆరాధించు. దావీదు వలె దేవునికి పాటలు పాడు. దావీదు వలె దేవుని స్తుతించు. ఎందుచేతనగా నీవు ఈ రోజు దీనముగా దావీదు వలె ఉండి ఉన్నను. రేపన రోజు ఒక రోజు దేవుడు ప్రజల మధ్యకు నిన్ను తీసుకురావాలని ఉన్నాడు. సాక్షిగా దావీదుకి ఇచ్చిన స్థితి వంటి స్థితిని నీవు నీ ఒంటరితనములో నీవు దేవుని ఆరాధించినప్పుడు దేవునికి ఇచ్చేవాడై ఉన్నాడు. David was a private worshipper before God made him a public worshipper. దావీదును మనము చూచినప్పుడు అతడు ఒంటరిగా ఉండి ఉన్నప్పుడు తనంతట తాను ఉండి ఉన్నప్పుడు దేవుని ఆరాధించిన వానిగా ఉన్నాడు. ప్రజల్లో దేవుని ఆరాధించినవ కాదు కానీ తనంతట తాను ఏకాంతముగా ఉన్నప్పుడు దేవుని ఆరాధించిన వానిగా దావీదు ఉన్నాడు. You can never be a public worshipper if you're not a private worshipper. నీవు బహిరంగముగా దేవుని ఆరాధించడానికి ఇదిగో నీవు నీ అంతరంగములో నీ ఒంటరితనములో నీ ఏకాంతములో దేవుని ఆరాధించకపోతే నీవెన్నడూ కూడా బహిరంగంగా దేవుని ఆరాధించలేవు. God speaks to the prophet Samuel and tells Samuel to go to Jesse's house and choose a king from one of Jesse's sons. మరి యెషయి కుమారుడైన ఇదిగో దావీదును ఎంచుకోవడానికి దేవుడు ప్రవక్తతో మాట్లాడుచున్నాడు. సమూయేలు నీవు వెళ్ళి యెషయి కుమారుల్లో ఒకరిని నీవు ఎన్నిక చేసి ఇదిగో వారిని అభిషేకించుమని దేవుడు సమూయేలు ప్రవక్తకు ఆజ్ఞ ఇచ్చుచూ ఉన్నాడు. Samuel took a horn of oil and went to Jesse's house to anoint one of Jesse's sons as the next king to replace Saul over Israel. దేవుడు సౌలును బట్టి ఇదిగో ఇష్టము కలిగిన వానిగా ఇదిగో ఆయన సంతోషించిన వానిగా లేడు కనుక ప్రవక్త యెషయితో మాట్లాడుచూ ఉన్నాడు. మరి యొక్క రాజును నియమించుటకు గాను నీవు యెషయి ఇంటికి వెళ్ళి తన కుమారులలో ఒకరిని నీవు అభిషేకించి రాజుగా నిలబెట్టమని తెలియజేస్తూ ఉన్నాడు. God has an anointing for your life and God has an oil for your head. ఇదిగో లోకములో నీవు అభిషేకింపబడవాలని లోకము చేత నీవు కనపరచబడవాలని నీవు కోరుకుంటూ ఉన్నావేమో కానీ ఇదిగో నిన్ను గూర్చి దేవుడు ఆశను కలిగి ఉన్నాడు. బైబిల్ విశ్వాస సంఘమును గూర్చి దేవుడు ఆలోచన కలిగి ఉన్నాడు. నీ కొరకు తైలమును సిద్ధము చేసి ఉన్నాడు. అభిషేకించుటకు ఆయన సిద్ధముగా ఉండి ఉన్నాడు. God never told the prophet Samuel which son of Jesse's to anoint and appoint as the king. All God told him was go to Jesse's house and anoint one of his sons. అయితే దేవుడు ఇదిగో సమూయేలుతో మాట్లాడుతూ ఉన్నప్పుడు సమూయేలుకు దేవుడు ఇచ్చిన ఆజ్ఞ ఏమిటి అంటే ఏ కుమారుని అభిషేకించాలని దేవుడు తెలియచేయట్లేదు కానీ నీవు యెషయి ఇంటికి వెళ్ళి తన కుమారుల్లో ఒకరిని అభిషేకించమని దేవుడు కోరుచూ ఉన్నాడు. When Samuel went to Jesse's house, all of Jesse's sons were brought before Samuel. 7 of them were never anointed and appointed to be the king over Israel. మరి 7 కుమారులను తీసుకుని వచ్చి యెషయి తన బిడ్డలను చూపించుచూ ఉన్నాడు కానీ వీరెవరిలో కూడా అభిషేకింపబడలేదు. వీరెవరును కూడా ఇశ్రాయేలు దేశమునకు రాజుగా నియమింపబడలేదు. The Bible tells us that Jesse brought all his sons who were in the army. Jesse brought his sons who were chosen. Jesse brought his sons who he thought would be the king over Israel, but God never chose them. మరి యెషయిని మనం చూసినప్పుడు తన కుమారులు సైన్యములో ఉన్నారు కనుక వారి యొక్క దేహదారుఢ్యాన్ని బట్టి వీరు రాజుగా నియమింపబడడానికని ఇదిగో తీసుకుని వచ్చి సమూయేలు ముందు ఉంచి ఉన్నాడు. లేక తన ఇష్టమును బట్టి ఇష్టపడిన కుమారుని తీసుకుని వచ్చి ఉన్నాడు. కానీ వీరెవరునూ కూడా దేవుని దృష్టిలో లేరు. దేవుని దృష్టిలో వీరెవరునూ కూడా ఎన్నిక చేయబడలేదు. In all Jesse's wisdom, he thought that one of his 7 sons would be chosen as the next king. But isn't it amazing that God takes the foolish things of this world to conform the wise? ఇదిగో యెషయి
తన 7 బిడ్డలను తీసుకుని వచ్చి ఉన్నాడు. తన ఆలోచన బట్టి వీరిలో ఒకరు రాజు అవుతారని భావించి ఉన్నాడు. కానీ ఆశ్చర్యముగా లేదా ఈ 7 అనగా యెషయా ఆలోచనలో నుండి ఉండి ఉన్న ఏ ఒక్కరును కూడా దేవుడు ఎన్నిక చేసుకోలేదు. కానీ ఎవరినైతే కాదన్నాడో, ఎవరినైతే ధృవీకరించాడో, ఎవరినైతే అల్పముగా తన తండ్రి అయిన యెషయి చూచి ఉన్నాడో ఆయనను దేవుడు ఎన్నిక చేసుకున్నాడు. అందుకనే మనం చూస్తూ ఉన్నాం, కొరింథీ పత్రికలో దేవుడు తెలియచేస్తూ ఉన్నాడు, లోకములో వెర్రితనముగా ఉన్న వాటిని దేవుడు ఎన్నిక చేసుకొని తన పనిని జరిగించుకొనుచూ ఉన్నాడు. The Bible tells us that the foolishness of God is even wiser than the wisdom of man. మొదటి కొరింథీ పత్రికలో మనం చూసినప్పుడు ఈ మాటను మనం చూస్తూ ఉన్నాం. మానవుని యొక్క జ్ఞానము కాదు, దేవుడు చేయుచున్నది ఏమిటి అంటే సువార్త ప్రకటనను వెర్రితనము చేత నమ్మవారికి రక్షించుటకు దేవుని దయాపూర్వక సంకల్పమాయను. అనగా లోకము ఏది వెర్రితనముగా ఎంచుచూ ఉన్నదో దానినే దేవుడు ఎలాగో మార్చుచూ ఉన్నాడంటే ఘనముగా మార్చుచూ ఉన్నాడు. Samuel asked Jesse, "Is this all your sons?" సమూయేలు అప్పుడు అడుగుతూ ఉన్నాడు, ఇదిగో నీవు తీసుకువచ్చిన 7 కుమారులు వీరేనా నీ కుమారులు? And then Jesse says, "I have one more son." కాదు కాదు, నాకు ఇంకొక కుమారుడు ఉన్నాడని యెషయి సెలవిచ్చుచూ ఉన్నాడు. Who's taking care of the sheep in the wilderness. ఇదిగో అరణ్యములో ఇతను గొర్రెలను కాచుచూ ఉన్నాడని తెలియజేస్తూ ఉన్నాడు. Samuel says, "I will not rest until he comes." ఇదిగో సమూయేలు అంటూ ఉన్నాడు, నాకు నియమింపబడిన పనిని నేను పూర్తి చేయడానికి అతడు వచ్చే వరకు నేను వేచి ఉంటానని తెలియజేస్తూ God has chosen you. ఇదిగో దేవుడు నిన్ను ఎన్నిక చేసుకొని ఉన్నాడు. God has an anointing for you. దేవుడు నీ కొరకు అభిషేకమును సిద్ధము చేసి ఉన్నాడు. God has a call on your life. నీ జీవితం ఎడల దేవుడు ఉద్దేశమును ప్రణాళికను పిలుపును కలిగి ఉన్నాడు. And God will not rest until you get that anointing. ఇదిగో దేవుడు నీ కొరకు సిద్ధము చేసిన అభిషేకము నీవు పొందు వరకును కూడా దేవుడు విశ్రమించనని నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. God will not stop until you come to your perfection. ఇదిగో నీవు నీ పరిపూర్ణతలోనికి వచ్చు దినము వరకు, వచ్చు గడియ వరకు దేవుడు తన యొక్క అభిషేకము నీకు ఇచ్చి నేను పరిపూర్ణముగా మార్చు వరకు దేవుడు విశ్రమించిన వానిగా ఉండి ఉన్నాడు. You may be in a place where nobody knows where you are. నీవు ఎక్కడ ఉన్నావో ఏ ఒక్కరు కూడా తెలియని స్థితిలో నీవు ఉండవచ్చునేమో. కానీ You may be in a place where nobody sees your gifts. ఇదిగో నీవు ఉన్న స్థలములో నీ యొక్క బహుమానములు నీవు కలిగి ఉన్న తలాంతులు ఏమిటో ప్రజలు ఎరగని స్థితిలో స్థానములో నీవు నిలిచి ఉండవచ్చునేమో. కానీ You may be forgotten by people in your family and your community. ఇదిగో నీ కుటుంబంలో నీ సమాజంలో నీ సొంత వారి మధ్య నీవు విడనాడబడిన వారిగా మరచిన వారిగా నీవు ఉండి ఉన్నావేమో. కానీ You may be undermined and forgotten by everybody. ఇదిగో ప్రజలందరి చేత నీవు కాదనబడి ప్రజలందరి చేత అల్పముగా నీవు ఎంచబడుచున్నావేమో. కానీ But God knows where you are. కానీ నీవు ఎక్కడ ఉండి ఉన్నావు, ఏ స్థానములో ఏ స్థితిలో నీవు ఉండి ఉన్నావో దానిని దేవుడు ఎరిగిన వాడై ఉన్నాడు. He will find you where you are. నీవు ఉన్న స్థితిలోనే దేవుడు నిన్ను వెతుకువాడై ఉన్నాడు. He will never give up on you. ఇదిగో దేవుడు నీ యందు కలిగి ఉన్న ఉద్దేశం నెరవేరు వరకు ఆయన విశ్రమించిన వాడై ఉన్నాడు. I've come to tell you that God has a plan for your life. ఇదిగో నీ జీవితమును గురించి దేవుడు ఒక ఉద్దేశమును కలిగి ఉన్నాడని నేను మీకు తెలియచేయడానికి వచ్చి ఉన్నాను. Your life is bigger than your family. Your life is bigger than your community. Your life is bigger than your country. దేవుని బిడ్డలారా, ఇదిగో నీ యొక్క సమాజము కన్నను నీ కుటుంబము కన్నను దేవుడు నీకు ఇచ్చిన ఈ జీవితము ఘనమైనది, ఉత్తమమైనది. Maybe you're doing a small task. The Bible tells us never despise the days of little beginnings. ఇదిగో నీ దినములు కొద్దిగా అల్పముగా ఉండి ఉండవచ్చునేమో. కానీ దేవుని యొక్క వాక్యము తెలియచేస్తున్నది నీ దినములను నీవు అల్పముగా ఎంచవద్దు. If you're a musician, play like you've never played before. If you are a singer, sing like you've never sung before. If you are a dancer, dance like you've never danced before. God knows where you are. ఇదిగో నీవు ఏమై ఉన్నావు, నీ తలాంతు అయినను, నీవు గాయకుడు అయినను, నీ వాద్యము వాయించువాడు అయినను, నాట్యము చేయువాడు అయినను, దావీదు ఎలాగూ తన యొక్క ఏకాంతములో దేవుని స్తుతించి ఉన్నాడు, ఆరాధించి ఉన్నాడు. నీవు కూడా నీ స్థానమందు నీవు నిలిచి మునుపు ఉన్న స్థితి కనును మరింత ఎక్కువగా దేవుని నీవు ఆరాధించు. When people don't know where you are and what value you have within you, God
can locate you. ఇదిగో ప్రజలందరూ ఇదిగో నిన్ను తృణీకరించి ప్రజలందరూ నిన్ను కాదని నీవు కలిగిన విలువను వారు గుర్తెరగనప్పుడు నీవు దేవుని చూడు, ఎందుచేతనగా నీ దేవుడు నీవున్న స్థలములో నిన్ను చూడొచ్చు ఉన్నాడు. This God that we serve is a sovereign God. మనము సేవించుచున్న ఈ దేవుడు శక్తిమంతుడైన వాడై ఉన్నాడు. God knows your name. God knows the number of hair on your head. God knows everything about you. ఇదిగో నిన్ను గూర్చి నీవు కలిగిన సమస్తమును గూర్చి ఆయన నిన్ను గూర్చి ఎరిగిన వాడై ఉన్నాడు. He says, before you were formed in your mother's womb, I knew you. ఇదిగో నీవు నీ తల్లి గర్భములో రూపొందక మునుపే నిన్ను గూర్చి నేను ఎరిగిన వాడై ఉన్నానని దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. He says, I know the plans that I have for you. నిన్ను గూర్చి నేను కలిగి ఉన్న సంకల్పమును నేను ఎరిగిన వాడని దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. Plans to prosper you and to give you an expected end. ఇదిగో నిన్ను వర్ధిల్ల చేయుటకు నేను ప్రణాళికలు కలిగి ఉన్నానని దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. David was invited to come home because the prophet Samuel was waiting for him. ఇదిగో దావీదు ఒంటరివానిగా ఉన్నాడు, తండ్రి చేత ఎన్నిక చేయబడలేదు. కానీ సమూయేలు కోరిక మేరకు ఇదిగో సమూయేలు వేచి ఉన్నాడు. తన తండ్రి కబురు పంపించి ఇదిగో దావీదుని ఇంటికి పిలుచొచ్చు ఉన్నాడు. I've come all the way to tell you that I'm not leaving this place until God finds you where you are. ఇదిగో నేను మీ మధ్యకు వచ్చి నేను తెలియచేయుచున్నది ఏమిటి అంటే సమూయేలు ఏ రీతిగా ఇంటికి వచ్చి ఉన్నాడు, దేవుడు ఏ ఉద్దేశమును ఏ ప్రణాళికను కలిగి ఉన్నాడు, ఆ ఉద్దేశము ప్రణాళిక నెరవేరే వరకు నేను నీ ఇంటి నుండి వెళ్ళను అని దావీదు కొరకు సమూయేలు ఆ ఇంటనే నిలిచి ఉన్నాడు. God's about to find you in that place. అలాగునే అనగా దావీదు వంటి జీవితంలో దావీదు వంటి స్థానంలో నీవు ఉంటే నిన్ను కూడా దేవుడు వెతుకుచూ ఉన్నాడు. అట్టి ఉద్దేశమైన ప్రణాళికని నీ ఎడల దేవుడు కలిగి ఉన్నాడు. David was not invited for his own inauguration. David was not invited for his own celebration. David was not invited for his own big party. I've come to tell you today, they may have forgotten to invite you to your celebration, but God is setting a table in the presence of your enemies, and God's about to elevate you. ఇదిగో నీ జీవితంలో నీవు కలిగిన శుభ సందర్భములో నిన్ను బట్టి ఆనందించవలసిన శుభ గడియలో నిన్ను ఆహ్వానించే స్థితిలో నీవు లేవేమో, నిన్ను నిలబెట్టి ఉన్నారేమో, కానీ దేవుడు అంటూ ఉన్నాడు, నేను నిన్ను గూర్చి ఆలోచన కలిగి ఉన్నాను, నీ శత్రువుల ఎదుట నేను నీకు భోజనము సిద్ధపరుచునని దేవుడు వాగ్దానము చేస్తూ ఉన్నాడు. People will forget you, but God will never forsake, forget or leave you. ప్రజలు నిన్ను మరిచిపోవచ్చు, ప్రజలు నిన్ను విడిచిపెట్టవచ్చు, కానీ దేవుడు నిన్ను ఎన్నడూ మరువడు, దేవుడు నిన్ను ఎన్నడూ విడువడు. Tell somebody, God has a plan for my life. ఇదిగో నీ తోటి వారికి నీవు తెలియచి దేవుడు నన్ను గూర్చి నా ఎడల ప్రణాళికను కలిగి ఉన్నాడు అని. Come on, tell your neighbor, God has a plan for my life. ఇదిగో నీ తోటి వారికి నీవు చెప్పు, నీ ప్రక్కన వారికి నీవు చెప్పు, దేవుడు నన్ను గూర్చి నా ఎడల ప్రణాళికను కలిగి ఉన్నాడని. Come on, tap your neighbor and tell them, God has a plan for my life. ఇదిగో మీ ప్రక్కన వారికి చెప్పండి, వారిని పిలిచి చేయి తట్టి చెప్పండి. మీకు చెప్పమని చెప్తున్నారమ్మా. మీ పక్కన వారికి చెప్పండి, దేవుడు నన్ను గూర్చి నా ఎడల ఒక ఉద్దేశమైన ప్రణాళికను కలిగి ఉన్నాడని చెప్పండి. Tell your neighbor, I am not forgotten. ఇదిగో నేను ధ్రువ దృష్టిలో మరవబడలేదని చెప్పండి. God knows my name. దేవుడు నా నామమును ఎరిగిన వాడై ఉన్నాడని చెప్పండి. Come on, talk to your neighbor, tell him, I am not forgotten. ఇదిగో దేవుడు my name. దేవుడు నా నామమును ఎరిగిన వాడని చెప్పండి. God knows your name. దేవుడు నీ నామమును ఎరిగిన వాడై ఉన్నాడు. Let's go ahead. The Bible tells us David comes home. Samuel anoints him. బైబిల్ తెలియజేస్తూ ఉంది, పిలువబడిన తరువాత దావీదు తన ఇంటికి వచ్చాడు. ఇదిగో ఇక ప్రవక్త అయిన సమూయేలు అభిషేకించుచూ ఉన్నాడు. సమూయేలు తైలము తీసుకొని కొమ్మలో ఉన్న తైలముతో దావీదును అభిషేకించుచూ ఉన్నాడు. David is anointed privately, but God's about to make him public. మరి దావీదును మనం చూసినప్పుడు అతడు తన ఇంటి యందు
ప్రవక్త అయిన సమూయేలు ద్వారా అభిషేకింపబడ్డాడు. కానీ దావీదు ఎరగని విషయం ఏమిటి అంటే ఆ అభిషేకములోని బహిరంగ స్థలములోనికి, బహిరంగ స్థితిలోనికి, బహిరంగముగా ప్రజల యొద్దకు దావీదును దేవుడు తీసుకురానై ఉన్నాడని దావీదును ఎరగని వాడై ఉన్నాడు. Bible tells us your gifts will make room for you and bring you before great men. Your gifts will make room for you and bring you before great men. బైబిల్ గ్రంథం తెలియజేస్తుంది, నీవు కలిగిన తలాంతులు, ఇదిగో తలాంతులు బట్టి నీ కొరకు ఒక ప్రత్యేకమైన స్థానము ఏర్పాటు చేయబడి గనులైన వారి మధ్య నీవు నిలబడనై ఉన్నావని వాక్యము తెలియజేస్తూ ఉంది. When David is asked to take cheese and wine and bread to go and see his brothers in the army, David obeys his father and he goes. దావీదును మనం చూసినప్పుడు అల్పుడిగా ఎంచబడి ఉన్నాడేమో, ఇదిగో తన సోదరులు వారు సైన్యములో పోరాడుచూ ఉన్నప్పుడు వారికి కావలసిన ఆహార పదార్థాలను తీసుకుని వెళ్ళమని తన తండ్రి అయిన యెష్షయి ఆజ్ఞ ఇచ్చినప్పుడు దానిని ఇదిగో లోబడిన వానిగా, విధేయతను కనబరిచిన వానిగా దావీదు ఉన్నాడు. The Bible tells us in 1 Samuel chapter 17 verse 15, and David went and returned from Saul to feed his father's sheep at Bethlehem. David never ran to the kingdom because he was anointed. David went back to serve his father because servanthood is the key to the kingdom. ఇదిగో రాజ్యము చేరడానికి, రాజ్యములో రాజుగా మారడానికి అతను వెళ్ళి రాజ్యములో పోరాటము చేయలేదు. కానీ రాజ్యములో అతను చేయించిన పని ఏమిటి అంటే 17వ అధ్యాయము 5వ వచనములో మనము చూసినప్పుడు, మొదటి సమూయేలు పత్రికలో మనము మొదటి సమూయేలు గ్రంథములో 5వ అధ్యాయం 17వ అధ్యాయము 5వ వచనములో చూసినప్పుడు అతను చేయించిన పని ఏమిటి అంటే ఒక సేవకుని పని చేయించి ఉన్నాడు. ఎందుచేతనగా రాజ్యానికి కావలసినది ఎవరు, రాజుగా పరిపాలించగలిగిన వారు ఎవరు అంటే సేవ చేయగలిగిన వారే, సేవకుడే రాజ్యానికి అవసరమై ఉన్నాడు. Chapter 17 verse number 20 tells us that David rose up early in the morning and left the sheep with the sheep keeper. 20వ వచనము చూసినప్పుడు దావీదు ఉదయమున లేచి ఒక కాపరికి గొర్రెలను అప్పగించి ఆ వస్తువులను తీసుకుని యెష్షయి తనకిచ్చిన ఆజ్ఞ చొప్పున ప్రయాణమైపోయెను. It is very important to understand the difference between a shepherd and a sheep keeper. ఇక్కడ కాపరికిని గొర్రెలు కాయుచున్న వానికి ఈ రెండు మాటలకు ఉన్న వ్యత్యాసమును గ్రహించవలసిన అవసరం ఉన్నది. A sheep keeper is not a shepherd. ఈ గొర్రెలను కాయువాడు అతను కాపరి కాదు. When your pastor asks you to take care of the church, you are not the pastor of the church, you are the church keeper. ఇక్కడ ఒకవేళ నీ సంఘములో నీ సేవకుడు పాదిరి గారు, పాస్టర్ గారు ఇదిగో సంఘమును చూచుకోమని చెప్పినప్పుడు అక్కడ నీవు సేవకుడు కాదు, నీవు పాస్టర్ గారు కాదు, కానీ నీ సంఘమును చూచుకొనుచున్న వాడవై ఉన్నావు, కాయుచున్న వాడవై ఉన్నావు. Be careful who you follow, because there are keepers that are behaving like shepherds. ఇదిగో నీవు ఎవరిని వెంబడిస్తూ ఉన్నావో, ఎవరిని అనుసరించుచున్నావో జాగ్రత్తగా చూచుకొనము. ఎందుచేతనగా కొందరి బాధ్యత ఏమైనది అంటే సంఘమును చూచుకొనుట, కొందరి బాధ్యత ఏమైనది అంటే సంఘమును నడిపించుట. సంఘమును చూచుకుని వారి బాధ్యత వేరే, సంఘమును నడిపించు వారి బాధ్యత వేరే. కాబట్టి ఎవరిని వెంబడిస్తున్నావో జాగ్రత్తగా చూచుకొనము. David was a shepherd, but he left the sheep with a sheep keeper. ఇక్కడ దావీదును మనం చూసినప్పుడు గొర్రెలను కాచువాడు కాక అతను కాపరి అయి ఉన్నాడు. కాపరిగా ఆ గొర్రెలను నడిపించువాడై ఉన్నాడు, వాడిని సంరక్షించువాడై ఉన్నాడు. కానీ ఆ కాపరి ఏం చేయించు ఉన్నాడు అంటే సమయం వచ్చినప్పుడు ఆ గొర్రెలను చూచుకునే పనిని, కాచే పనిని మరి ఒకరికి అప్పగించు ఉన్నాడు. One of the keys in the kingdom of God is learning to be accountable to what God gives you over. ఇదిగో నీ దేవుని పనిలో, దేవుని రాజ్యములో నీ పని అది సఫలీకృతమై ఉన్నట్టుకు గాను ప్రధానమైన బాధ్యత ఏమిటి అంటే నీకు అప్పగింపబడిన పనిని సరిగా నిర్వహించడము. David proved his accountability by taking the sheep and leaving it in the hands of accountable people. ఇక్కడ దావీదును మనం చూసినప్పుడు
తన బాధ్యత ఏమై ఉన్నది అంటే గొర్రెలను కాయువాడై ఉన్నాడు, అనగా భద్రము చేయవలసిన వాడై ఉన్నాడు, సంరక్షించి పోషించవలసిన వాడై ఉన్నాడు. కనుక తన బాధ్యతను సరిగా నిర్వహించుచున్న వాడిగా దావీదు ఉన్నాడు. ఎందుచేతనగా తాను మరి ఒక పని చేయవలసి వచ్చినప్పుడు ఆ బాధ్యతను మరి ఒకరికి అప్పగించి తన బాధ్యతను గుర్తెరిగి దాన్ని సరిగా నిర్వహించుచున్న వాడిగా దావీదు ఉన్నాడు. What you do when no watching will be a setup for God to show everybody how you do what he gives to you. నీవు ఏకాంతముగా ఉన్నప్పుడు, ఎవరు లేనప్పుడు నీవు ఏమి చేయుచు ఉన్నావో, నీ ఒంటరితనములో నీవు ఏమి చేయుచు ఉన్నావో దానినే దేవుడు ఎలాగున వాడుకొనై ఉన్నాడు అంటే ఒక సమయం వచ్చినప్పుడు బహిరంగముగా నీవు ఏమై ఉన్నావో ప్రజలందరికీ తెలియచేయడానికి ఆ ఒంటరితనములో నీవు చేయుచున్న పనినే, నీ వాడుచున్న తలాంతునే దేవుడు వాడుకొనై ఉన్నాడు. When David gets to the battlefield, Bible says Goliath is making a big noise against the children of Israel. He says, send me a man that will fight me. ఇక్కడ గొలియాతును మనం చూసినప్పుడు అతను గర్జించుచూ ఉన్నాడు, నాతో పోరాడడానికి యుద్ధము చేయడానికి పంపండి, ఇదిగో నేను వారితో యుద్ధము చేస్తానని గర్జించుచున్న వానిగా గొలియాతు ఉన్నాడు. When David hears the voice of Goliath, he realizes that voice is not a good voice. And David says, who is this uncircumcised Philistines defying the army of a living God? ఇక్కడ ఎప్పుడైతే దావీదు గొలియాతు యొక్క స్వరమును విన్నాడో ఆ స్వరమును దావీదు ఏ రీతిగా పరిగణించి ఉన్నాడు అంటే ఇది మంచి స్వరము కాదు, దేవుని యొద్ద నుండి వచ్చున్న స్వరము కాదు. అందుకని అంటూ ఉన్నాడు, ఇదిగో సున్నతి పొందని ఫిలిస్తీయుడు ఎవరు? David was saying, who is this uncircumcised? Who is this not in covenant with God? ఇదిగో దేవుని నిబంధనలో లేని సున్నతి పొందని ఈ ఫిలిస్తీయుడు ఎవరు అని దావీదు అంటూ ఉన్నాడు. Because circumcision was the sign of the covenant. ఆ కాలంలో మనము చూసినప్పుడు సున్నతి పొందుట దేవుని యొక్క నిబంధనలో, దేవుని యొక్క బంధములో ఉండడానికి ఒక సూచన అయినది కనుక దేవుడు ఇదిగో బంధము లేని వానిగా ఇతడు ఉండి ఉన్నాడని సున్నతి పొందని ఫిలిస్తీయుడు ఇతడు ఎవరు అంటూ ఉన్నాడు దావీదు. Goliath was putting fear into the children of Israel. గొలియాతును చూసినప్పుడు ఇశ్రాయేలు ప్రజలలో భయమును అతడు నింపుచూ ఉన్నాడు. The Bible tells us he came twice to the children of Israel. He came in the morning and he came in the night. బైబిల్ గ్రంథం తెలియజేస్తుంది ప్రతిదినము రెండు పర్యాయములు ఇశ్రాయేలు దగ్గరకు, ఇశ్రాయేలీ ప్రజల దగ్గరకు గొలియాతు వచ్చాడు. ఉదయమున వచ్చాడు, రాత్రి వేళ వచ్చాడు. Psychology teaches us that the dominant thought of your morning controls your day and the dominant thought of your night controls your night. సైకాలజీ బట్టి మనం చూస్తే ఉదయ కాలమందు నిన్ను ప్రభావితము చేయించిన నీ ఆలోచనయే నీ దినమునంతటిని ప్రభావితము చేయనయ్యున్నది. నీవు రాత్రి కాల సమయంలో నిద్రించడానికి మునుపు నిన్ను ప్రభావితము చేయించిన ఆలోచనయే నీ నిద్రను ప్రభావితము చేయనయ్యున్నది. In the morning, if you have fear, it will control your day. ఒకవేళ నీ ఉదయకాల సమయంలో నీవు భయమును కలిగి ఉంటే దినమంతయు కూడా భయము చేత నీవు ప్రభావితము చేయబడనై ఉన్నావు. If you have fear in the night before you go to bed, you will sleep with fear. ఒకవేళ నీవు నిద్రించడానికి మునుపు భయమును నీవు కలిగి ఉంటే ఆ భయముతోనే నీవు నిద్రించువాడవై ఉన్నావు. Goliath knew the principle. That's why he came in the morning and he came in the night. అందుకనే ఈ సూత్రం నెరిగిన వాడిగా గొలియాతు ఉదయ కాలమందు ఇశ్రాయేలు దగ్గరికి వచ్చాడు, రాత్రి కాలంలో ఇశ్రాయేలు దగ్గరికి వచ్చాడు. But he made a big mistake in the morning because David showed up in the morning. అయితే గొలియాతు చేసిన పనిలో ఒక తప్పిదము చేశారు. ఈయన చేతనగా దావీదు కూడా ఉదయమునే లేచి ఇదిగో గొలియాతును ఎదుర్కోవడానికి సంసిద్ధుడై ఉన్నాడు. My prayer is the gift that is within you will rise up for the Goliath outside you. ఇదిగో నా ప్రార్థన ఏమై ఉన్నది అంటే దేవుడు నీలో ఉంచిన తలాంతు ఇదిగో నీకు వెలుపల నీతో పోరాటము చేయడానికి గర్జించుచున్న గొలియాతుతో పోరాడడానికి ఆ యొక్క తలాంతే ఉపయోగపడవలనని నేను ప్రార్థిస్తూ ఉన్నాను. My prayer for you is that the worshipper on the inside will rise up to silence the devil on the outside. నా ప్రార్థన ఏమై ఉన్నదంటే దావీదు వలె ఇదిగో తన ఒంటరితనములో ఏకాంతములో ఆరాధికుడుగా ఉండి ఉన్నాడేమో ఆ ఆరాధనయే నీ శత్రువు ఎడల శక్తివంతమైనది ఉండి ఆ శత్రువు యొక్క గర్జనను అణిచివేయడానికి సాధనమై ఉండాలని నేను కోరుతూ ఉన్నాను. God's gift in your life
God's call on your life and God's anointing on your life is bigger than any. వంటి శత్రువు ఇదిగో ఎవరు నిలబడి ఉన్ననో నీ ఎడల దేవుడు కలిగి ఉన్న ఉద్దేశము, దేవుడు నీకు ఇచ్చిన పిలుపు, దేవుడు నీలో ఉంచిన తలాంతు అది బలమైనదని పెద్దదని మీకు తెలియజేస్తూ ఉన్నాను. David challenges Goliath and David brings Goliath down and David takes off his head, but David takes his sword and David goes into the battlefield. మరి దావీదు మనం చూసినప్పుడు గొలియాతును చూచి, గొలియాతు దేవదార్ధ్యాన్ని చూచి అతను భయపడలేదు, కానీ అతని దగ్గర ఏమి ఉన్నది, దేవుడు అతనికి ఇచ్చినది ఏమిటో చూచుకుని తన దగ్గర ఉన్న నున్నగా ఉన్న రాళ్లను పోగు చేయించిన వానిగా దావీదు ఉన్నాడు. I don't have much time to teach you all the principles that is locked up in the story. ఈ యొక్క వాక్యములో ఈ యొక్క మరి కథలో ఉన్న అన్ని సూత్రములు తెలియచేయడానికి సమయం లేదు, కానీ David goes into the palace in the kingdom and he starts to play the harp for Saul. Go ahead. And while David plays the harp for Saul, the Bible says an evil spirit leaves Saul because David is a worshipper. దావీదును మనం చూసినప్పుడు అతడు చేయించిన పని ఏమిటి అంటే తాను రాజకోటలోనికి వెళ్ళి, రాజు యొక్క కోటలోనికి వెళ్ళి తన వాయిద్యమును వాయించుచూ ఉండగా ఆ వాయిద్యపు శబ్దము చేయించిన పని ఏమిటి అంటే సౌలును పట్టి పీడించుచున్న దురాత్మ శక్తి ఆత్మ సౌలు నుండి పారిపోయినది. David was playing alone privately in the wilderness, but now his gift has made room for him and brought him before the king. ఇదిగో ఒంటరిగా ఉన్నప్పుడు, అరణ్యములో ఉన్నప్పుడు, ఒకరిగా ఉండి ఉన్నప్పుడు అతను ఈ వాయిద్యమునే వాయించుచూ ఉన్నాడు. అదే పనిని ఇదిగో బహిరంగ ప్రదేశములో జరిగించుచూ ఉన్నప్పుడు తన రాజ్యమునకు వ్యతిరేకముగా వచ్చి నిలిచి ఉన్న గొలియాతు ఓడిపోవడానికి, పారిపోవడానికి ఉపయోగపడి ఉన్నది. Saul is angry that David is rising up to power. And Saul takes a javelin and he tries to kill David. He throws the javelin while David is worshiping. Let me teach you something that you need to catch in this story. సౌలు దావీదును మనము చూచినప్పుడు ఇదిగో సౌలు దావీదును చూచి ఇదిగో రాజ్యము కొరకు, రాజ్యపీఠము కొరకు అద్రోహింపబడుచున్న వానిగా పరిగణించి దావీదును సంహరించాలని ప్రయత్నం చేశాడు. David is a worshipper, but Saul is throwing javelins at him. ఇక్కడ దావీదును మనం చూచినప్పుడు అతడు ఆరాధికునిగా ఉండి ఉన్నాడు, కానీ ఇదిగో ఇక్కడ సౌలు అతని చంపుటకు సిద్ధము చేయించు ఉన్నాడు. David is serving Saul, but Saul is throwing javelins at him. ఇక్కడ దావీదును చూచినప్పుడు దావీదు సౌలు కింద పని చేయించిన వారిగా ఉన్నాడు, కానీ ఇదిగో తన రాజు అయిన సౌలు దావీదును చంపుటకు ఆలోచించు ఉన్నాడు. When you are a worshipper, నీవు ఆరాధికుడివై ఉన్నప్పుడు, and when you're serving in the kingdom of God, దేవుని యొక్క రాజ్యములో నీవు సేవ చేయించు ఉన్నప్పుడు you must learn how to worship and how to serve, నీవు ఎలాగున ఆరాధించాలి, ఎలాగున సేవ చేయాలి, and how to duck the javelin. ఎలాగునే ఇదిగో నీ ఎడల వచ్చుచున్న బాణముల నుండి తప్పించుకోవాలో నీవు నేర్చుకోవాలి. People will throw javelins at you. ఇదిగో నీవు దేవుని పని చేయించినప్పుడు నీ మీదకి బాణములు విసురువారు ఉన్నారు. Remain a worshipper. అయినను కూడా నీవు ఆరాధికుడుగానే నిలిచి ఉండు. People will throw javelins, worship and serve, or duck the javelins. ఇదిగో నీవు సేవ చేయించు ఉన్నప్పుడు, ఆరాధన చేయించునే నీ ఎడల బాణములు వచ్చుచున్నప్పుడు ఆ బాణములు ఏ రీతిగా తప్పించుకోవాలో నైపుణ్యాన్ని నేర్చుకుని నీవు దాని నుండి దూరముగా తప్పిపోవలసి ఉన్నది. Learn in the kingdom of God how to dodge the javelins that are coming up against you, but be a worshipper and serve unconditionally. ఇదిగో సౌలు ఏ రీతిగా అయితే దావీదును చంపాలనుకున్నాడో, ఎప్పుడైతే ఇవి వచ్చి పడుచు ఉన్నాయో ఈ బాణము నుండి తప్పించుకున్నట తన ఆరాధనను నేర్చుకున్నాడు కనుక దేవుని సేవలో మీరును కూడా ఇదిగో దావీదు వలె నేర్చుకుని ఆరాధించుచునే ఆ యొక్క బాణముల నుండి తప్పించుకోనండి. Never ever think that everybody is going to celebrate your success. Never ever think that everybody is going to celebrate your success. ఇదిగో నీవు ఆనందించుచున్నావని, నీవు సంతోషముగా ఉన్నావని, ఆ సంతోషమును బట్టి ప్రతి ఒక్కరు సంతోషిస్తారని నీవు ఎప్పుడు ఆశించుకో. Saul was unhappy because of the songs that have been sung. Saul has killed 1,000, but David has killed
tens of thousands. ఇక్కడ దావీదుని మనం చూసినప్పుడు అతను ఆరాధన చేయించు ఉన్నాడని, ఆరాధనను బట్టి సంతోషించున్న వారిగా సౌలు లేడు కానీ అయిష్టునిగా సౌలు ఉన్నాడు. Your victory and your success will always arouse the anger in those who are against you. ఇదిగో నీకు వ్యతిరేకముగా ఎవరైతే ఉన్నారో, ఒకవేళ నీవు జయమును పొంది ఇదిగో నీవు జయముతో ముందుకు వెళ్ళొచ్చు ఉన్నప్పుడు నీకు వ్యతిరేకముగా వారు కోపమును, ఉద్రేకమును, క్రోధమును కలిగి ఉండి వారై ఉన్నారని నీవు తెలుసుకోవలసినదై ఉన్నది. The devil is not worried about those who fail. The devil is concerned about those who are successful. సాతానుడు ఎవరిని గురించి ఆలోచన కలిగి ఉన్నాడో తెలుసా? ఎవరైతే ఓటమి పాలై ఉన్నారో వారిని గురించి సాతానుడు ఆలోచన కలిగి ఉండలేదు. కానీ ఎవరు జయమును కలిగి ఉన్నారో, ఎవరు పోరాడుతూ ఉన్నారో, ఎవరు జయము వైపు వారు పరిగెడుతూ ఉన్నారో వారిని గురించి ఆలోచన కలిగిన వారిగా సాతానుడు ఉండి ఉన్నాడు. Because David is the winner man, the champion, Saul is angry and wants to kill David, and now David has to run for his life. దావీదును చూసినప్పుడు అతను జయము పొందుటకు అర్హుడుగా ఉండి ఉన్నాడు కనుక, జయము పొందిన వారిగా దావీదు ఉన్నాడు కనుక ఇప్పుడు సౌలు అయిష్టుడై సౌలు దావీదును చంపుటకు పన్నాగము పన్నుచున్న వారిగా ఉన్నాడు. David and Saul are in the same organization, fighting the same enemy, but from two different sides. మరి ఇక్కడ మనం చూసినప్పుడు ఒకే రాజ్యములో ఉన్నాడు, ఇశ్రాయేలు రాజ్యములోనే ఉన్నాడు. ఇశ్రాయేలు రాజ్యములో ఇశ్రాయేలు ప్రజల కొరకే వీరిరువురు పని చేస్తూ ఉన్నాను. శత్రువు ఒకడై ఉన్నను కూడా ఇదిగో ఒకరి ఎడల ఒకరు అనగా దావీదు ఎడల సౌలు ఒకే రాజ్యములో నుండి సౌలు దావీదును సంహరించుటకు పన్నాగము పన్నుచూ ఉన్నాడు. David's enemies are Saul's enemies, but they're not fighting the enemies together. ఇక్కడ మనం చూసినప్పుడు దావీదుకి ఎవరు శత్రువో వారే సౌలుకు శత్రువై ఉన్నారు. కానీ వీరిరువురు ఇదిగో వారి శత్రువుతో పోరాటం లేదు, కానీ ఒకరి ఎడల ఒకరు వారు పోరాడుతూ ఉన్నారు. See, the Saul spirit is a spirit that wants a position without the Holy Spirit. ఇక్కడ మనం చూసినప్పుడు సౌలు ఎటువంటి ఆత్మను కలిగి ఉన్నాడు అంటే తన రాజ్యస్థానమును, తన రాజ్యపీఠమును, తన సొంత స్వలాభమును ఆలోచించి తన యొక్క హృదయమును అనుసరించి నడుచుకొనొచ్చు. తన ఆత్మ చెప్పుచున్న దానిని విని అతడు పీఠమును కలిగి ఉండాలనుకుంటున్నాడు. కానీ దైవాత్మ పరిశుద్ధాత్మను విస్మరించిన వానిగా సౌలు ఉన్నాడు. Be careful when you don't seek the presence of God దేవుని and యొక్క start సాన్నిధ్యమును your own work. ఇదిగో నీవు వెతకక నీ హృదయమును అనుసరించి నీవు నడుచుచూ ఉన్నావేమో, జాగ్రత్తగా ఉండము. If God has not called you for something, don't do what God has not called you for. ఒకవేళ దేవుడు నీ ఒక విషయమైన పిలిచి ఉంటే ఇదిగో ఆ పిలుపు దేవుని యొద్ద నుండి వచ్చి ఉన్నదని నీవు ఎరగ ఉండకు, ఆ పనిని మాత్రం నీవెన్నడూ నీవు చేయవద్దు. Saul is fighting David, and David has to flee from the presence of Saul. సౌలును మనం చూసినప్పుడు దావీదుతో పోరాటము చేయించున్నాడు. దావీదు ఏం చేయించున్నాడు అనగా సౌలు యొద్ద నుండి పారిపోవచ్చు ఉన్నాడు. The Bible tells us that David was winning all his battles. David was winning all his wars, and a company of men had joined with David, and David became a mighty champion with his men. ఇక్కడ దావీదును మనం చూసినప్పుడు అతను ఎన్ని పోరాటములు చేయించునను అన్ని పోరాటములు అతను జయము పొందుచూ ఉన్నాడేమో. సౌలు దావీదును చూచి అయిష్టుడై ఉన్నాడు. అందుకని దావీదును చంపుటకు పన్నాగము పన్నినప్పుడు దావీదు పారిపోతూ ఉన్నాడు. సౌలు దగ్గర నుండి దూరముగా వెళ్ళిపోతూ ఉన్నాడు. Saul was looking to kill David, but he could not find David. I tell you today that the devil will not find you to get you, because God will protect you. ఇదిగో దావీదు అతడు చంపబడవలనని సౌలు ఆశించుచూ ఉన్నాడు, కోరుచూ ఉన్నాడు, పన్నాగము పరుచూ ఉన్నాడు. కానీ దావీదు సౌలుకు చిక్కలేదు. అలాగని నీ ఎడల ఇదిగో సాతానుడు శత్రువు అతడు ఎన్ని పన్నాగములు పని ఉన్నదో దేవుని యొక్క సంరక్షణ నీవు కలిగి ఉన్నావు కనుక, దేవుని హృదయమును వెతుకుచున్న వాడవై ఉన్నావు కనుక, దేవుని యొక్క సాన్నిధ్యమును నిలుచున్నావు కనుక ఇదిగో నీవు నీ శత్రువునకు చిక్కని వాడవై సంరక్షింపబడివాడై ఉన్నావు. David wins all his fights. He wins all his battles. దావీదు తన యొక్క అన్ని యుద్ధముల్లో జయము పొందిన వారిగా దావీదు ఉన్నాడు. David never went to a battle and lost the fight.
ఇదిగో దావీదు వెళ్ళిన ఏ యుద్ధములో కూడా దావీదు ఓడిపోలేదు. The Bible says one day David went to fight against the Philistines, and he took all the men with him, and he left Ziklag without any men. The enemy came from behind. The Amalekites came from behind, took all the men, all the children, all the women, and burnt the city, and David had lost everything in one moment. ఇక్కడ మనం చూసినప్పుడు 30వ అధ్యాయములో ఇక్కడ మనకు కనబడుచున్నది, ఒకరోజు యుద్ధములకు వెళ్ళొచ్చు ఉన్నాడు. వెనుక నుండి వచ్చిన అమాలేకీయులు దావీదు దగ్గర ఉన్న సమస్తమును వారు దోచుకున్న వారై ఉన్నారు. కుమార్తెలు, కుమారులు, భార్యలు వీరందరూ కూడా అమాలేకీయుల స్వాధీనంలోకి వెళ్ళిపోయారు. The enemy is watching your every move. ఇదిగో నీవు నడుచుచున్న ప్రతి నడకను, ప్రతి పనిని నీ శత్రువు చూచుచూ ఉన్నాడు. The thing about the Amalekites is that they never confront you face to face. అమాలేకీయులు చూచినప్పుడు వారు చేయించిన పని ఏమిటి అంటే ముఖాముఖిగా వచ్చి వారు పోరాటం లేదు. The Amalekites look for open doors in the back. వారు చేయించిన పని ఏమిటి అంటే వెనుక నుండి వచ్చి ఏ రీతిగా నిన్ను దోచుకోవాలనని అమాలేకీయులు దావీదు విషయమై వారు పన్నాగము పన్నుచూ ఉన్నారు. The Amalekites never fight men. They go for children and they go for women. అమాలేకీయులు మనం చూసినప్పుడు వారు ఇదిగో పురుషులతో వారు యుద్ధము చేయడం లేదు, కానీ పిల్లలను, స్త్రీలను వారు ఎందుకు చేసుకుంటూ ఉన్నారు. The Amalekites look for loopholes, back doors and opportunities to get you. That's how they caught David unaware. ఇదిగో దావీదు ముఖాముఖిగా వచ్చి అమాలేకీయులు యుద్ధము చేయలేదు, కానీ ఏ లోపమున్నదా, ఏ దారిని రాగలమా అని చూచి వెనక నుండి వారు వచ్చి పిల్లలను, భార్యలను వారు కలిగి ఉన్న వాటిని తీసుకుని పోయిన వారుగా ఉన్నారు. Maybe today you are facing a problem because the enemy came unaware through the back door because he couldn't come through the front door. ఒకవేళ నీవు నీ జీవితంలో నీ శత్రువు ఇదిగో సాతానుడు నీలో ఉండి ఉన్న అలోపములు చూచి నిన్ను వెతికి నీ పిల్లలైన వారిని, నీ కుటుంబీకులైన వారిని దోచుకుని వెళ్ళుటకు వచ్చుచున్నాడేమో. నీవు కూడా దావీదు వంటి స్థితిలో నిలిచి ఉన్నావేమో. The Bible tells us when David comes back from fighting the Philistines, in one moment he lost all his wives, he lost his children, and he lost all the spoils that he had accumulated over the years. అందుకని బైబిల్ గ్రంథం తెలియచేస్తుంది, ఒక్కసారిగా తను కలిగి ఉన్నదంతయు కూడా అమాలేకీయులు వెనుక నుండి వచ్చి దోచుకొనగా దావీదు కోల్పోయాడని 30వ అధ్యాయంలో మనం చూస్తూ ఉన్నాం. Maybe you're sitting here today and you may have lost everything. ఇదిగో నీవు కూడా దావీదు వలె ఇక్కడ కూర్చుని ఉన్నావేమో, కానీ సమస్తమును కోల్పోయి ఉన్నావేమో. Maybe you lost everything because you left the back door open. ఇదిగో నీవు అన్నీ కోల్పోయావేమో, ఎందుకు చేతనగా నీ వెనుక ఉన్న ద్వారం నీవు తెరిచి ఉన్నావేమో, అందుకని నీవు ఉన్న అన్నిటినీ, నీవు కలిగిన వాటినన్నిటినీ నీవు కోల్పోయావేమో. Maybe you lost everything because you forgot to close the gates. ఇదిగో నీవు మూయవలసిన ద్వారము నీవు మూయకపోవడాన్ని బట్టి నీవు కలిగినంతని నీవు కోల్పోయిన వానిగా నీవు ఉన్నావేమో. The Bible says when David comes back, nobody is singing Saul has killed 1,000 but David has killed tens of thousands. In fact, Ziklag was burnt and there was smoke everywhere. అందుకని మనం చూచినప్పుడు దావీదు తాను వెనుక నుండి వచ్చుచున్న అమాలేకీయులు చూడనందున తాను కలిగి ఉన్న సమస్తమును కోల్పోయి ఉన్నాడు. The men that were with David, the Bible tells us, had cried until they could cry no more. వారు ఎంతగా ఏడ్చి ఉన్నారు అనగా, ఎంతగా దావీదు తన కలిగి ఉన్నది కోల్పోయి ఉన్నాడు అనగా, ఏడవలేనంతగా వారు ఏడ్చినంతగా వారు కలిగి ఉన్నది వారు కోల్పోయి ఉన్నారు. I don't know if you are here today where you've come to a place in your life where you cried until you could cry no more. ఇదిగో నీవు కూడా ఈ రోజు ఒకవేళ దావీదు వంటి స్థితిలో నీవు ఉన్నావేమో, ఇదిగో నీవు ఎంతగా ఏడ్చావంటే ఇక ఏడవలేనంతగా నీవు ఏడ్చి ఉన్నావేమో. ఒకవేళ నీవు దావీదు వంటి స్థితిలోనే ఈ రోజు నీవు నిలిచి ఉన్నావేమో. Maybe you're going through some problems and you're crying alone, but you're crying like David said in the Psalms, my tears have become my pillow in the night. ఇదిగో నీవు ఎంతగా ఏడ్చుచూ ఉన్నావంటే దావీదు తన యొక్క అనుభవాన్ని కీర్తన గ్రంథంలో తెలియచేసినట్టు తన పరుపంతయు తన కన్నీటితో నిండిపోయినట్టు నీ వంటి స్థితిలో ఉండి ఉన్నావేమో. Maybe you're crying over a relationship, maybe you're crying over your church, maybe you're crying over your children,
Maybe you're crying over your family. Maybe you're crying over what people have done to you. Maybe you're crying over your finances. Maybe you're crying over anything, but you've got no more cry in you. I've come to talk to you today that even though people may come up against you, God is for you. ఇదిగో నీ కుటుంబాన్ని బట్టి కావచ్చు, నీ ఆర్థిక పరిస్థితులను బట్టి కావచ్చు, నీ సంఘమును బట్టి కావచ్చు, నీ వ్యవస్థను బట్టి కావచ్చు, ఏది ఏమైనను దావీదు వలె నీవు కన్నీరు విడుచుచు రాత్రంతయు నీ పరుపు నిండిన స్థితిలో నీవు నిలిచి ఉంటే నేను మీకు తెలియజేసిన సందేశం ఏమిటనగా, నీ దేవుడు నీ పక్షముగా ఉండి ఉన్నాడు గనుక ఆయన సన్నిధిని సాన్నిధ్యం వెలుగుచున్న నీ పక్షముగా దేవుడు నిన్ను ఉండి సంరక్షించువాడై ఉన్నాడు. Crying over a loss until you have no more cry in you is one thing, but picking up a stone to kill the one who is over you is another thing. ఇదిగో నీవు కోల్పోయిన దాన్ని బట్టి కన్నీరు కార్చుట ఒక ఎత్తు అయితే, ఇదిగో నీకు శత్రువుగా వచ్చి నిలిచిన వారిని ఇదిగో నీవు సంహరించడానికి, వానితో యుద్ధము చేసి గెలవడానికి ఇదిగో రాయిని తీసుకొనుట, ఒడిసెలో వేసుకొనుట, అది మరి ఒక ఎత్తు అయి ఉన్నది. David lost one battle and the men wanted to kill him because of their losses they've endured. ఇక్కడ దావీదును చూసినప్పుడు 30వ అధ్యాయములో ఒక్కసారి అతడు ఓడిన వాడిగా ఉన్నాడు. ఆ ఒక్కసారి ఓటమికి తనతో ఉన్నవారు దావీదును చంపాలనుకున్నారు. In 1 Samuel 22 verse 1 and 2 it tells us that the men that joined David were in debt, they were in discontentment, and they were in distress, but David as the leader had the ability to lift them up. ఇక్కడ దావీదును చూచినప్పుడు ఎవరైతే దావీదును చంపాలనుకుంటున్నారో వారు 22వ అధ్యాయంలో చూచినప్పుడు వారు అప్పులో ఉన్నవారు ఉన్నారు, సంతోషము లేని వారిగా వారు ఉన్నారు. అటువంటి వారు దావీదును చంపాలనుకుంటూ ఉన్నను. మరలా దావీదు నాయకత్వం ఎంత గొప్పది అంటే అటు వారి మరలా నమ్మకమును గెలుచుకునే స్థితిలో దావీదు నిలిచి ఉన్నాడు. When they were winning the war and when David was having victory, they were celebrating their victory. But now David lost one battle and they want to stone David. మరి దావీదు జయము పొందినప్పుడు, తన యుద్ధములో గెలిచినప్పుడు అన్ని మార్లు సంతోషించారు. కానీ ఒక్కసారి ఓడిపోయినప్పుడు దావీదును చంపవలనని వారు ఆలోచిస్తూ ఉన్నారు. David didn't know what to do. So he goes to the priest Abiathar and he asks the priest for the ephod, the priestly garment. ఇక్కడ దావీదు అబియాతారు దగ్గరికి వెళ్ళి ఏమి చేయవలనని అడుగుతూ ఉన్నాడు. యుద్ధములో ఓడిపోయినప్పుడు ఏమి చేయవలనని అతడు అడుగుతూ ఉన్నాడు. The ephod was a mantle, it was a priestly garment that the prophets would wear when they want to seek the presence of God. ఇక్కడ మనం చూసినప్పుడు అబియాతారు దగ్గరికి వచ్చి ఏమి చేయవలనని అడుగుతూ ఉన్నాడు. David put on the garments and he started to seek the face of God. And the Bible tells us that David encouraged himself in the Lord. ఎప్పుడైతే ఈ యుద్ధములో అతను ఓడిపోయిన స్థితిలో ఉన్నాడో అతని వ్యతిరేకముగా రాళ్ళు రువ్వి దావీదును చంపవలనని వారు పన్నాగము పనుచు ఉన్నారో అతను చేయించిన పని ఏమిటి అంటే మరలా దావీదు దేవుని వెతుకుచూ ఉన్నాడు. తనను తాను ప్రోత్సహించుకుని దేవుని వైపు తన దృష్టిని మలచి ఉన్నాడు. Every man of David is crying. Every man of David is in distress. Every man of David is discouraged. But David went and encouraged himself in the Lord. ఇదిగో దావీదు తనతో ఉన్న వారందరూ కూడా దావీదును బట్టి సంతోషించక, దావీదును ప్రోత్సహించక నిరుత్సాహపరుచూ ఉన్నారు, వ్యతిరేకముగా మారిపోయారు. కానీ దావీదు మాత్రము చేయించిన పని ఏమిటి అంటే తనను తాను ప్రోత్సహింప చేయించూ ఉన్నాడు. When the people that are with you turn their back on you, turn your face to God. ఇదిగో నీతో ఉండి ఉన్నవారు నీకు సహకరించవలసిన సమయంలో వారు నీకు సహకరించక నిన్ను విడనాడి ఉన్నప్పుడు నీవు చేయవలసిన పని ఏమిటి అంటే నీ ముఖమును దేవుని ముఖము వైపు త్రిప్పవలసిన వాడవై ఉన్నావు. David sought the face of God. దావీదు దేవుని ముఖమును వెతికి ఉన్నాడు. When everybody turns their back on you, turn your face to God. ఇదిగో అందరూ నిన్ను విడనాడినప్పుడు నీవు చేయవలసిన పని ఏమిటి అంటే నీవు దేవుని ముఖమును వెతకవలసిన వాడవై ఉన్నావు. The Bible tells us David asked God a request and he says,
shall I pursue? Will I overtake? And will I recover all? అందుకని దేవుడు ఏం చేయొచ్చు ఉన్నాడు? దేవుని వైపు దావీదు ఏం చేయొచ్చు ఉన్నాడు అనగా, ఇదిగో అన్నిటినీ కోల్పోయినప్పుడు దేవుని వైపు తిరిగి దేవునితో మాట్లాడుచు ఉన్నాడు. నేను కోల్పోయినది తిరిగి నేను పొందుకోగలనా అని దేవుని అడుగుచూ ఉన్నాడు. David receives an answer from God. అప్పుడు దేవుడు దగ్గర నుండి దావీదు జవాబును పొందుచూ ఉన్నాడు. God says to David, pursue, overtake, recover all. అప్పుడు దేవుడు దావీదుతో జవాబిచ్చు దావీదుకు తెలియచేసినది ఏమిటి అంటే, నీవు కోల్పోయిన దాన్ని నీవు వెతుకుము, నీవు కోల్పోయిన దానివి తిరిగి పొందుకొనమని దేవుడు తెలియచేస్తూ ఉన్నాడు. But God adds 2 words to the request that David had. God says, pursue, overtake, recover all without fail. ఇదిగో దావీదుతో దేవుడు మాట్లాడచ్చు, ప్రోత్సహించుచూ ఉన్నాడు. నీవు కోల్పోయిన దాన్ని బట్టి ఇదిగో నీ శత్రువులుగా నీ వారు మారిపోయి ఉన్నప్పుడు దావీదు తన ముఖం వైపు తన ముఖమును చూచినప్పుడు దేవుడు అంటూ ఉన్నాడు, నీవు దాన్ని వెతుకుము, నీవు దేనైతే కోల్పోయావో తిరిగి దాన్ని పొందుకొనమని దావీదుతో దేవుడు మాట్లాడచ్చు ఉన్నాడు. I've come to declare to the Bible mission, to the leadership, to the people of this great God, that you will pursue, you will overtake, you will recover all without fail. ఇదిగో మీరు ఏ స్థితిలో ఉన్నారో బైబిల్ మిషన్ సంఘమా, దేవుని ఏర్పాటు బైబిల్ మిషన్ సంఘమా, దేవుని ఏర్పాటులో ఉన్న బిడ్డలారా, మీరు ఏమి కోల్పోయినను దావీదు ఏ రీతిగా ఇది దేవుని యొక్క ముఖమును చూచుచూ ఉన్నాడు. దేవుడు ఏ రీతిగా దావీదుకు జవాబిచ్చు, నీవు దాన్ని వెతుకము, కోల్పోయిన దాన్ని తిరిగి పొందుకొనమని తెలియచేస్తూ ఉన్నాడు. నీకును కూడా దేవుడు జవాబునిచ్చు ఉన్నాడు, వెతుకండి, కోల్పోయిన దాన్ని పొందుకొనండి. This is your no fail season. ఈ సమయమే ఇదిగో నీవు అన్ని విషయంలో చేయమందు సమయమై ఉన్నది. ఓటమి కాదు కానీ అన్నిటిలో నీవు చేయమును కలిగి స్థానమై ఉన్నది. 2018 is your year of pursue, overtake, recover all. 2018 సంవత్సరము నీవు 2017 సంవత్సరంలో ఏమి కోల్పోయినను సంస్థగా, విశ్వాసులుగా, వ్యక్తిగతముగా తిరిగి దేవుడు నీకు దాన్ని ఇచ్చువాడై ఉన్నాడు. Whatever you've lost in the last 18 years, God says pursue, overtake, recover all without fail. ఒకవేళ నీవు గత సంవత్సరాల్లో ఏమి కోల్పోయినను అది 18 ఏళ్ళైనను కూడా దేవుడు అంటూ ఉన్నాడు, దానిని వెతుకుము, తిరిగి సంపాదించుకొనుము. Go and get what the devil has taken from you. నీ యొద్ద నుండి సాతానుడు ఏదైతే దొంగిలించాడో దాని మరలా నీవు వెతికి తిరిగి సంపాదించుకొనుము. Go and get your land back. Go and get your money back. Go and get your dream back. Go and get your goals back. Go and get your family back. Go and get your church back. Pursue, overtake, recover all without fail. నీవు ఏమి కోల్పోయినను అది నీ స్థలమైనను, అది నీ కుటుంబమైనను, అది నీ ఆర్థిక స్థితిగతులైనను, నీవు దేని కోల్పోయావో నీవు దాన్ని వెతికి దాని వెనుకన వెళ్ళి దాన్ని తిరిగి సంపాదించుకొనుము. The dream that you lost is still alive. ఇదిగో నీవు కోల్పోయిన ఏదైనను కూడా అది ఇప్పటికీ సజీవంగా ఉన్నది కనుక తిరిగి దాన్ని నీవు సంపాదించుకొనుము. Pursue, overtake, recover all without fail. వెతకండి, తిరిగి సంపాదించుకొనండి. David goes and he gets everything back. అందుకని దావీదు అతను వెతికాడు, కోల్పోయిన తిరిగి సంపాదించుకున్నాడు. I declare to you that you will get everything back in 2018. This is your year of restoration. ఇదే పునరుద్ధాన సంవత్సరము. దావీదు వలె నీవు కూడా కోల్పోయినదంతయు కూడా తిరిగి పొందుకున్న సంవత్సరము. You will not lose the court case. You will not lose your children. You will not lose your marriage. You will not lose the fight. God is fighting on your behalf. దావీదు వలె దేవుని పక్షముగా ఉండి ఆయన పోరాడువాడై ఉన్నాడు కనుక నీవు దేనిని కూడా కోల్పోక అన్నిటినీ పొందుకుని వాడై ఉన్నారు. Your energy is coming back. Your health is coming back. Your money is coming back. Your wives, your children, your husbands are coming back. Your church is coming back.
Your land is coming back. Your houses are coming back. God is restoring His church. దావీదు వలె నీవు ఏమి కోల్పోయినను, అది నీ కుటుంబమైనను, అది నీ పిల్లలైనను, అది నీ సంపద అయినను, అది నీ సైన్యమైనను దేవుడు తెలియచేస్తూ ఉన్నాడు. దావీదుకు ఏ రీతిగా తిరిగి 30వ అధ్యాయములన్నిటినీ కూడా పొందుకొనుటకు సహాయం చేసి ఉన్నాడు. నీవు కూడా ఈ సంవత్సరంలో ఆ రీతిగా కోల్పోయినవన్నిటినీ తిరిగి సంపాదించుకొనుము. Say with me today afternoon, pursue. నాతో కలిసి ఈ మాట నండి. ఈ మధ్యాహ్న సమయమందు వెదకము. అందరూ చెప్పండి, వెదకము. Overtake. తిరిగి సంపాదించుకొనుము. Come on, start again. Say pursue. మరలా చెప్పండి, వెదకము. Now come on. గట్టిగా చెప్పండి, అందరూ చెప్పాలి. You can't pursue the devil with the way you వెదకము. talk. గట్టిగా చెప్పండి, అందరూ. Overtake. తిరిగి సంపాదించుకొనుము. To pursue means to go after. అమ్మ మరలా చెప్తాం, వెదకము, అధిగమించుము. To overtake means you have to accelerate. నీవు అధిగమించడానికి వేగవంతముగా పనిచేయాలి. You can't overtake if you don't accelerate. ఇదిగో నీవు అధిగమించడానికి వేగవంతముగా నీవు పని చేయకపోతే నీవు అధిగమించలేవు. So God's going to give you speed. అందుకని దేవుడు నీకు శక్తిని ఇచ్చి ఉన్నాడు. Pursue. అందుకని అందరూ కలిసి చెప్తాం, గట్టిగా చెప్తాం, ఆఖరిగా వెతుకుము. అందరూ చెప్తాం, వెతుకుము, అధిగమించుము. Overtake. అధిగమించుము. Recover all. తిరిగి సంపాదించుకొనుము. Without fail. ఓటమి లేకుండా తిరిగి సంపాదించుకొనుము. Recover all. నీవు కోల్పోయినంతని తిరిగి సంపాదించుకొనుము. Nothing missing. ఏది కోల్పగా ఏది విడువనాడక Recover all. అన్నిటిని తిరిగి సంపాదించుకొనుము. All. అన్నిటినీ సంపాదించు. Everything. అన్నిటినీ సంపాదించు. Everything. నీవు కోల్పోయిన అన్నిటినీ సంపాదించుకొనుము. is coming back. ఏది నీవు కోల్పోయావో దేవుడు తిరిగి నీకు ఇచ్చుచూ ఉన్నాడు. తిరిగి నీలో ఉంచుచు. God's bringing it back. దేవుడు తిరిగి తీసుకుని వచ్చుచూ ఉన్నాడు. Maranatha. మారనాథ, Maranatha. మారనాథ, Maranatha. మారనాథ, Maranatha. మారనాథ. చప్పట్లు కొడదాం. We received a prophetic message today in the of South Africa. ఈరోజు పాస్టర్ పాల్ గారి ద్వారా ఎంతో మరి బలమైన సందేశాన్ని, ప్రవచనాత్మకమైన సందేశాన్ని మనం అందుకున్న వారమై ఉన్నాం. We are going to receive, we are going to take, we are going to capture what we lost. దేన్నైతే మనం కోల్పోయామో దాన్ని మనం వెతుకు వారమై ఉన్నాము. దాన్ని మనం అధిగమించి తిరిగి సంపాదించుకునే వారమై ఉన్నాము. If we lost the land of the Bible mission, God is going to grant us the land again. మనము స్థలము కోల్పోయిన వారముగా సంస్థగా ఉంటే దేవుడు మరలా మనకు స్థలం ఇచ్చేవాడని ఉన్నాడు. If we lost the people of the Bible mission previously, the Lord is going to give us the people again. ఒకవేళ బైబిల్ మిషన్ సంస్థలో పరివారాన్ని మనము కోల్పోయిన వారమైతే తిరిగి దేవుడు మనకు బైబిల్ మిషన్ పరివారాన్ని ఇచ్చేవాడై ఉన్నాడు. Which is belongs to Bible mission is belongs to us. బైబిల్ మిషన్ కు సంబంధించినది బైబిల్ మిషన్ కి ఇవ్వబడినది మనకు ఇవ్వబడినది. The leaders of the Bible mission should trust, should believe that God is going to give everything what we lost in the previous బైబిల్ years. మిషన్ అధికారులు, బైబిల్ మిషన్ పాలక వర్గము ఏదైతే వారు కోల్పోయారు అనుకుంటున్నారో తిరిగి దేవుడు మనకివ్వనై ఉన్నాడని నమ్మవలసిన వారమై ఉన్నారని తెలియజేస్తూ ఉన్నాను. No defeat in our lives. మనకి ఓటమి లేదు, మన జీవితంలో ఓటమి No ఉండదు. defeat in our ministry. మన సేవలో ఓటమి ఉండదు. We are the victorious people. మనము చేయము కలిగిన వారము. God himself delivered a clear message to the church of the Bible mission. బైబిల్ మిషన్ సంఘానికి ప్రత్యేకమైన సందేశాన్ని ఉదయకాల సమయంలో దేవుడు We are అందించాడు. not weak, we are strong in Christ. మనము బలహీనము కాదు, కానీ దేవునిలో మనం బలవంతులమై And we ఉన్నాము. can see the marvelous things in the future, in the near future. మరింత ఘనమైన వాటిని మనము భవిష్యత్తులో చూడనై ఉన్నాము. I am thanking Pastor Paul పాస్టర్ పాల్ గారిని మా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాము. for coming from the South Africa సౌత్ ఆఫ్రికా దేశం మన మధ్యకి వచ్చినందుకు వారికి మా కృతజ్ఞతలు తెలియజేస్తూ and ఉన్నాము. delivering a wonderful
prophetic message ప్రవచనాత్మక అద్భుతమైన సందేశం అందించినందుకు వారికి మా కృతజ్ఞతలు to the Bible తెలియజేస్తున్నాం. Mission Church. బైబిల్ మిషన్ సంఘానికి అందించినందుకు వారికి తెలియజేస్తూ ఉన్నాం. అందరూ చప్పట్లు కొట్టండి. దేవుని వాక్యములో నుండి మనతో మాట్లాడారు. మనం వెదకాలి, స్వాధీనము చేసుకోవాలి. తప్పకుండా మనము పోగొట్టుకున్న వాటన్నిటినీ తిరిగి పొందాలి అనే వర్తమానము ఈ రోజున దేవుడు తన దాసులు పాల్ గారిని పంపించి మనకు అందించాడు. గనుక మీరందరూ అర్థం చేసుకున్నారని నేను నమ్ముచున్నాను. బైబిల్ మిషన్కు సంబంధించినవన్నీ మనమవుతాయని మీకు ప్రకటిస్తూ ఉన్నాము. అన్నీ కూడా ఈ రోజుకే దేవుడు తన కృప ద్వారా అన్నీ చేస్తున్నాడు. అన్నీ చేయుచున్నవాడు దేవుడే. మనము నిమిత్త మాత్రము సామాన్యులము, కానీ దేవుని చేతిలోని దావీదులము. ఆ దావీదుకు అభిషేకము, సౌలుకు తైలపు బుడ్డి, కానీ దావీదుకు కొమ్ములో పోసినటువంటి నూనెతో, అనగా దేవుడు ఆయన సృష్టించిన సృష్టిలో నుండి వచ్చిన ఒక వస్తువుతో దావీదుపై తైలము పోయించి సమూయేలు ద్వారా కార్యము జరిగించి ఏర్పాటు చేసుకున్నాడు. ఏర్పాటు నిలుచును, అభిషేకము నిలుచును, అధికారము నిలుచును. దేవునికి స్తోత్రం కలుగును గాక. మీకు అందరికీ అర్థమవుతుందో అర్థం అవట్లేదో, ఆలోచనలు పడ్డారేమో. అభిషేకము నిలుచును, అధికారము నిలుచును, ఆస్తులన్నీ మనవగును గాక. ఆమేన్. చాలా సంతోషం. మంచి వర్తమానాన్ని మనం విన్నాము. ఒక పల్లవి, 2 చరణములు పాడిన తరువాత మన ప్రియతమ నాయకులు, తండ్రి గారు, కార్డినల్ రెవరెండ్ డాక్టర్ జానయ్య గారి యొక్క 2వ కుమారులు రెవరెండ్ జాన్సన్ జాషువా గారు, గవర్నింగ్ బాడీ మెంబర్, బైబిల్ మిషన్, దేవుని వాక్య వర్తమానమును మనకు అందిస్తారు. మంచి ప్రసంగికులు. ఈ యొక్క సభల విషయంలో మనం ఇక్కడ ఈ సభను జరిగించుకోవడానికి కొన్ని చిక్కులు కలిగినప్పుడు ఆ చిక్కులు విడిపోవడానికి ఎంతో కృషి చేసి పట్టుదలతో దీక్షతో పనిచేసినందుకు సభాముఖంగా రెవరెండ్ జాన్సన్ గారికి మా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞత, మరణాత తెలియచేస్తూ ఉన్నాను. స్తుతి గీతము. స్తుతి చేతుము నీకు దేవా, స్తుతి చేతుము నీకు. అందరూ చెప్పండి కొడుతూ. చేతుము నీకు దేవా, స్తుతి చేతుము నీకు.
దేవుని మహాకృపను బట్టి దేవుడు బయలుపరిచిన బైబిల్ మిషన్ మహాసభలు ఈ 3వ దినాన తన సహవాసములోనూ తన ఆధీనములో మనల్ని ఉంచిన వారు ఉన్నారు. త్రియేక దేవునికి మహిమయు ఘనతయు ప్రభావములు యుగ యుగములు ఆయనకు కలుగునుగా. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, సభలలో దేవుని వాక్యాన్ని బోధించుటకుగాను ఈ ఘనమైన సమయాన్ని నాకిచ్చి నన్ను బలపరిచిన బైబిల్ మిషన్ అధ్యక్షులు, మా తండ్రి సమానులు, రెవరెండ్ డాక్టర్ అపోస్తలులు సజీవరావు గారికి నా హృదయపూర్వక నిండు వందన మరణాతలు నేను వారికి తెలియచేసుకుంటూ ఉన్నాను. బైబిల్ మిషన్ వైస్ ప్రెసిడెంట్ గారు, మా సోదరులు రెవరెండ్ దైవరావు గారికి నా హృదయపూర్వక వందనాలు మరణాతలు తెలియచేస్తూ ఉన్నాను. అలాగే బైబిల్ మిషన్ సెక్రటరీ గారు వైఐడి ఇమానుయేల్ గారికి నా హృదయపూర్వక వందనాలు మరణాతలు తెలియచేస్తూ ఉన్నాను. మా బావగారు బైబిల్ మిషన్ జాయింట్ సెక్రటరీ గారు రెవరెండ్ ఇమానుయేల్ రాజయ్య గారికి నా హృదయపూర్వక వందనాలు మరణాతలు. అలాగే గవర్నింగ్ బాడీ మెంబర్స్, కోఆర్డినేటర్స్, రెవరెండ్స్, పాస్టర్లు, సేవకులు,
అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు. వేదిక ఎదురుగా ఉన్న అమ్మగారికి వందన మరణాతలు. అశేష విశేష బైబిల్ మిషన్ విశ్వాస సమూహమునకు నా నిండు హృదయపూర్వక వందనాలు. మరణాత. ప్రియులారా, నేనెప్పుడు మహాసభలలో దేవుని వాక్యాన్ని అందించిన నా తండ్రి జానయ్య గారు వేదిక మీద ఉండేవారు. మా బలము, మా కిరీటము మా తండ్రి గారు. ఈరోజు మేము ఇంత ఉన్నతమైన స్థితిలోనికి రాగలిగామంటే మా అమ్మ, మా నాన్నగారి యొక్క ప్రార్థనలు, వారి ప్రోత్సాహము. వారు మాకు జన్మనిచ్చిన వారు మాత్రమే కాదు, మంచి జీవితాలు కూడా ఇచ్చిన వారు, మంచి బ్రతుకులు మాకు ఇచ్చిన వారు. వారు మాకు బలంగా ఉండేవారు. ఈరోజు అయ్యగారు లేని వేదిక మీద వాక్యాన్ని చెప్పాలనబడేది చాలా భయముతో కూడుకున్న వ్యవహారము. అయినప్పటికీ మా నాన్నగారితో బైబిల్ మిషనులో ఎక్కువ సహవాసము కలిగి మా తండ్రి గారి అంతరంగాన్ని ఎరిగి నడుచుకొనిన మా తండ్రి గారి తర్వాత తండ్రి సమానులు సజీవరావు గారు అయ్యగారు మా కుటుంబాన్ని బలపరిచారు, మా కుటుంబాన్ని ఆదరించారు. మా అన్నదమ్ములను, మా అక్క చెల్లెలను వారు ఆదరించి అయ్యగారు జ్ఞాపకార్థ కూతున్న రోజున నేను మీతోనే ఉంటాను, మీలో ఒకటిగా ఉంటాను. ఆ రోజు అయ్యగారు హామీ ఇచ్చారు. వారిచ్చిన హామీని బట్టి మా వెనుక వారు ఉన్నారు. ఇప్పుడు మా బలము, మా కిరీటము, మా అతిశయము సజీవరావు అయ్యగారి. అందుని బట్టి నేను ప్రభువును స్తుతిస్తూ ఘనపరుస్తూ ఉన్నా. ప్రియులారా, ఈ ఘనమైన అవకాశాన్ని నాకు ఇచ్చారు అని ప్రేమించి అనేక మంది దైవ సేవకులు, సీనియర్ పాస్టర్లు, ముఖ్య ప్రసంగికులు ఉన్నప్పటికీ కూడా ఇంత ప్రధానమైన సమయాన్ని నాకు కేటాయించి ఇచ్చారు. మరొక్కసారి జానయ్య గారి కుటుంబము తరపున, మా అన్నదమ్ముల అక్క చెల్లెల కుటుంబము తరపున, బుధనూరుపాడు స్వస్థశాల తరపున, మా అన్ని సంఘముల తరపున మా తండ్రి సమానులు సజీవరావు గారికి నా నిండు హృదయపూర్వక వందనాలు, మరణాతులు తెలియచేస్తూ ఉన్నాం. అధికారులైన వారందరికీ కూడా మా వందన మరణాతులు. ఇప్పుడు కూడా మేము ఉన్నంత కాలము మీరు మా నాన్నగారికి ఎలా సహాయం చేశారు, మీకు మేము కూడా అలాగే సహాయముగా ఉంటామని సభాపక్షముగా నేను తెలియచేస్తూ ఉన్నాను. జానయ్య గారు పెద్ద కుమారులు మా అన్న బైబిల్ మిషన్ సెక్రటరీ గారిగా పనిచేసి ప్రభువు పిలువగా పరలోకానికి వెళ్ళారు. ఇప్పుడు నేను పెద్ద కుమారుడిగా వ్యవహారం చేస్తున్నాను గనుక నేను వారికి ఈ యొక్క వాగ్దానం చేస్తూ ఉన్నానని సభల పక్షముగా నేను వారికి తెలియచేస్తూ వాక్యోపదేశంలోనికి నేను వెళ్ళొచ్చు ఉన్నా. పరిశుద్ధ గ్రంథాలు కలిగిన వారు దయతో మీ గ్రంథాలు చూడండి. పరమగీత గ్రంథము 2వ అధ్యాయం 16వ వచనాన్ని నా ప్రియుడు నావాడు చదువుతున్నాను.
ఒకసారి వినండి. నా ప్రియుడు నావాడు, నేను అతని దానను, పద్మములున్న చోట అతడు మందను మేపుచున్నాడు. చిన్ని ప్రార్థన అండి. దయగలని తండ్రి, మహోన్నతుడా, మీకు వందనాలు. బైబిల్ మిషన్ను మీరు బయలుపరిచి 80 సంవత్సరాలు మీ ఆధ్వర్యములో, మీ సారథ్యములో ఈ సభలను మీరు జరిగించారు. 80వ మహాసభలలో మమ్మను ఉంచిన దేవా మీ కొందనాలు. గత 2 దినాలు మాతో మీరు మాట్లాడారు, మీ స్వరాన్ని మాకు వినిపించారు. దైవ సేవకులను మీరు మరుగు చేసి వాక్యోపదేశములు మీరు మాకు అందించారు. ఈ 3వ దినాన కూడా మీ స్వరాన్ని మాకు వినిపించుచూ ఉన్నారు. దావీదు సమస్తమును పోగొట్టుకున్నాడు, మరలా సమస్తమును సంపాదించుకున్నాడు అనబడి అంశము మీద మాతో మాట్లాడిన దేవా మీ కొందనాలు. దయగల తండ్రి, దీనుడును దాసుడును, ఎన్నిక లేని వాడును నిలబడ్డాను. నీ ఆత్మతో మీ శక్తితో నన్ను నింపండి. మేమేదో మాట్లాడుతామని వినాలని బిడ్డలు రాలేదు, మీరు మాట్లాడుతారని, మీ మాటలు వినాలని భక్తులైన వారు వచ్చారు. మీరు మాట్లాడండి దేవా, నాకు కనబడుము, నాతో మాట్లాడుము దేవా, అందరికీ కనబడుము, అందరితో మాట్లాడుము అన్న తండ్రి గారి ప్రార్థనను బట్టి అందరితోనూ మాతోనూ మాట్లాడుమని యేసుక్రీస్తు నామమును బట్టి ప్రార్థించి వేడుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రభునందు ప్రియురా, చదవబడిన లేఖన భాగములో దేవుడు తన సంఘమును పోషించుచున్న పద్ధతి, సంఘమును పోషించుచున్న విధానము వాక్య భాగములో మనము చదువుకున్నాము. ఆది కాండము నుండి ప్రకటన గ్రంథము వరకు దేవుడు కనబడతారు, సంఘము కనబడుచు ఉన్నది. దేవుడు సంఘము 66 పుస్తకాలలో ప్రధానముగా మనము వారిని చూడగలము. దేవునిదే ప్రధానమైన స్థానము, తరువాత దేవుని సంఘమునిది. ఆది కాండములో ప్రారంభించబడిన దేవుని సంఘము ప్రకటన అనబడే గ్రంథములో బలమైన సంఘముగా, ఘనమైన సంఘముగా, అలంకరించబడిన సంఘముగా దేవుడు వచ్చినప్పుడు ఏమాత్రము వెనుకంచి వేయకుండా ఎగిరి వెళ్ళే సంఘముగా చివరి గ్రంథమై ఉన్న ప్రకటనలో సంఘము మనకు కనబడుచు ఉన్నది. ప్రభువునందు ప్రియులారా, సంఘమును దేవుడు పోషించుచున్నాడు.
ఆదికాండములో సంఘము బలహీనముగానే ఉంది. ఆనాడు ఆరంభమైన సంఘము దేవుడు పోషించుట వల్ల దేవుని బట్టి సంఘము బలపడుచు ఉన్నది. ప్రభువునందు దేవుని బిడ్డలారా, సంఘము ఎలా బలపడిందో, ఎలాగూ దేవుడు సంఘాన్ని పోషించుచున్నాడో చదవబడినటువంటి వచనములు పరిశుద్ధాత్మ తండ్రి గారు తెలియచేయించి ఉన్నారు. సంఘము బలపడాలంటే సరి అయిన పోషణ, సరి అయిన ఆహారము కావాలి. దేవుడు సంఘమును పోషించే విధానము ఆ లేఖన భాగములో 2వ అధ్యాయము 16వ వచనములో 2వ లైన్లో మనకు కనబడుచు ఉన్నది. పద్మములున్న చోట అతడు మందను మేపుచున్నాడు. పద్మములు అనగా పుష్పములు. అతడు దేవుడే. పద్మములున్న చోట, చోట అంటే స్థలము. పద్మములున్న స్థలములు దేవుడు మందను, మంద అనగా సంఘము మేపుచున్నాడు అనగా పోషించుచున్నాడు. ప్రియులరా, పద్మములున్న చోట ఆదికాండము నుండి ప్రకటన గ్రంథము వరకు సంఘము ఎలాగూ పోషించబడిందో, ఎలాగూ బలపరచబడిందో, 2వ రాకడలో ప్రభువు వచ్చినప్పుడు ఎగరగలిగేటట్టి స్థాయి ఎలాగొచ్చిందో ఆ ఒక్క మాటలో పరిశుద్ధాత్మ తండ్రి గారు తెలియచేస్తూ ఉన్నారు. ఎక్కడ పోషించారు దేవుడు తన సంఘాన్ని? ఎక్కడ, ఏ స్థలములో పోషించారు? పద్మములు ఉన్న చోట. అనవసరమైన భోజనాన్ని దేవుడు సంఘానికి పెట్టలేదు. అవసరము లేని భోజనాన్ని దేవుడు సంఘానికి ఇవ్వలేదు. భోజనాలలో చాలా రకాల భోజనములు ఉంటాయి. చదవబడిన లేఖన భాగములో పద్మములు ఏ స్థలములో ఉన్నాయో దేవుడు తన సంఘమును అక్కడ పోషించారు. మంద అనగా సంఘమే. అక్కడ ఆయన సంఘాన్ని పెంచారు, అక్కడ ఆయన సంఘాన్ని పోషించారు. ప్రియమైన వారెవరా, బైబిల్ మిషను 1938లో జనవరి నెల 31వ తారీఖున పరలోకము నుండి భూలోకానికి వచ్చిన బైబిల్ మిషను 80 సంవత్సరాల పండగ, 80 సంవత్సరాల ఆనందములో బైబిల్ మిషను ఉంది. ఆనాడు బైబిల్ మిషనులో అయ్యగారు ఒక్కరే. ఈనాడు 80 సంవత్సరాల వయస్సు దేవుడు బయలుపరిచిన బైబిల్ మిషన్కు వచ్చేసరికి
బలమైన సంఘముగా, ఘనమైన సంఘముగా దేవుడు బైబిల్ మిషన్ను పోషించారు. దేవుడు బైబిల్ మిషన్ను బలపరిచారు. ప్రియమైన వారలారా, పరిశుద్ధ గ్రంథములో ఉన్న దేవుని సంఘము దేవుడు ఎలాగో పోషించారు. గ్రంథములో కనబడుచు ఉన్న 66 పుస్తకములలో కనబడుచున్న దేవుని సంఘమును దేవుడు ఎలా బలపరిచారు. ఈ భూలోకములో దేవుడు బయలుపరిచిన బైబిల్ మిషన్ను కూడా దేవుడు అలాగే పోషించారు, అలాగే బలపరిచారు, అలాగే స్థిరపరిచారు. ప్రియమైన వారలారా, ఇంతకీ దేవుడు సంఘమును, వధువు సంఘమును, పెళ్లి కుమార్తె సంఘమును పద్మములున్న చోట ఆయన తన మందను మేపుచున్నాడు. అయితే పద్మములు ఎక్కడ ఉన్నాయి? పద్మములున్న చోట, పద్మములున్న చోట అని అక్కడ ఉంది. ఆ చోటు ఏది? ఏ చోటులో పద్మాలు ఉన్నాయి? ప్రియమైన వారలారా, పద్మములు ప్రధానమైనవే, పద్మములున్న చోటు కూడా ప్రధానమైనదే. పద్మములు ఎలాగో ప్రధానమైనవే, పద్మములు ఉన్న స్థలము, చోటు అనగా స్థలము, ఆ పద్మములు ఉన్న స్థలము కూడా ప్రధానమైనదే. ఇంతకీ పద్మములు, పద్మము అనగా పుష్పము, ఈ పద్మములు ఏ చోటులో ఉన్నాయి? ఏ స్థలములో ఉన్నాయి? అందులో ఉన్న ఆత్మ సంబంధమైన భావము ఏమై ఉంది? బైబిలులోను, బైబిల్లో ఉన్న వచనాలను ఆత్మ సంబంధమైన అర్థాలు కొన్ని, అక్షరార్థమైన అర్థాలు కొన్ని. ఈ సొలొమోను రచించిన ఈ గ్రంథాలు కానివ్వండి, కీర్తనలు గ్రంథము కానివ్వండి, యోబు అనబడే గ్రంథము కానివ్వండి, ఈ పద్య భాగాలు ఆత్మ సంబంధమైన భావాలు మనము చూడాలి. పద్మములున్న చోట ఆయన తన మందను మేపారు, పోషించారు, బలపరిచారు. అయితే ఆ పద్మములు ఎక్కడ ఉన్నాయి? ఏ స్థలములో ఉన్నాయి? కొన్ని స్థలాలు, పద్మములున్న స్థలాలు మనము చూద్దాం. ప్రియులారా, దేవుని వాక్యాన్ని చదువుకుందాము. పద్మములున్న చోట, ఆ చోటు ఏమిటి? ఆ స్థలము ఏమిటి? ఆ పద్మములు ఎక్కడ ఉన్నాయి? పరమగీత గ్రంథము 2వ అధ్యాయము 1వ వచనాన్ని చదువుకుందాం. చదవండి. నేను షారోను పొలములో, నేను షారోను పొలములో పూయు పుష్పము వంటి దానను, పూయు పుష్పము వంటి దానను, లోయలలో పుట్టు, లోయలలో పుట్టు పద్మము వంటి దానను, పద్మము వంటి దానను. చాలండి ప్రియులారా, దేవుని సంగమా, బైబిల్ మిషన్ మహాసభలలో భక్తి శ్రద్ధలతో కూర్చున్న వాడలరా, పద్మములున్న చోట దేవుడు తన సంఘమును పోషించుచున్నారు, పెంచుచున్నారు, బలపరుచుచున్నారు. ఆ పద్మములు ఎక్కడున్నాయి? రాయబడిన వచనములో పరిశుద్ధాత్ముడు మాట్లాడే మాట ఏమిటంటే, ప్రియమైన వారలారా, లోయలలో పుట్టు పద్మము వంటి దానను. ఆ లైన్లో, ఆ వచనములో పద్మములు ఉండే చోటు, పుష్పములు ఉండే చోటు, లేక పద్మములు ఉండే స్థలాన్ని
పరిశుద్ధాత్ముడు తెలియచేస్తూ ఉన్నారు. అది ఏమిటంటే లోయలలో పద్మములు ఉండును, లోయలలో పుష్పములు ఉండును అని పరిశుద్ధాత్ముడు వచనములో తెలియచేస్తూ ఉన్నారు. ప్రియమైన వారలారా, దేవుని వాక్యాన్ని ఈ మహాసభలలో వింటున్న వారలారా, దేవుడు తన సంఘమును పద్మములున్న చోట, ఆ చోటు ఏమిటంటే లోయలలో పద్మములు ఉన్నవి, లోయలలో పద్మములు కనబడుచున్నవి. లోయలు అనగా లోతైన ప్రదేశములు. ప్రియమైన వారలారా, ఎత్తైన ప్రదేశములను కొండలు, పర్వతాలు అనంటారు. అరణ్య ప్రాంతాలకు వెళితే, కొండలు ఉండే ప్రాంతాలకు వెళితే ఎత్తైన ప్రదేశాలను కొండలంటారు. మరి లోతుగా ఉండే ప్రదేశాలను లోయలు అనంటారు. లోతుగా ఉండే స్థలాలున్నాయే, లోతుగా ఉండే ప్రదేశాలున్నాయే, వాటినే లోయలు. ఇక్కడ ఆ లోయలలో, లోతుగా ఉండే లోయలలో మందలు ఉన్న పద్మములు ఉన్నవి. లోతుగా ఉండే లోయలలో పద్మములు ఉన్నవి. ఆ లోతుగా ఉండే లోయలలో పద్మములున్న చోట దేవుడు తన మందను మేపుచున్నాడు. అతడు ప్రియమైన వారలారా, లోయ అనగా ఆత్మ సంబంధమైన అర్థం ఏమిటంటే లోయ లోతుగా, ఎత్తుగా ఉండదు, లోతుగా ఉంటుంది. కనుక ఆత్మ సంబంధమైన భావము ఏమిటంటే తగ్గింపు. లోయలు అనబడేది దేనికి సూచనగా ఉందంటే తగ్గింపుకు సూచనగా ఉంది. ప్రియమైన వారలారా, పద్మములు లోయల్లో ఉన్నవి. అక్కడ దేవుడు తన మందను మేపుచున్నాడు కనుక దాని ఆత్మ సంబంధమైన భావము ఏమిటంటే తగ్గింపు జీవితములో దేవుడు తన సంఘమును పోషించుచున్నాడు. ఆదికాండము నుండి ప్రకటన గ్రంథము వరకు దేవుని సంఘము తగ్గించుకునే ఉన్నది. దేవుని సంఘము వినయము కలిగే ఉంది. దేవుని సంఘము దేవునికి విధేయురాలుగానే ఉంది. ప్రియమైన వారలారా, ముఖ్యముగా పాత నిబంధన కాలములో ఉన్న ఇశ్రాయేలు సంఘము, కొత్త నిబంధన కాలములో ఉన్న క్రైస్తవ సంఘము, రెండు కలిపితే అదే వధువు సంఘము. పాత నిబంధన గ్రంథములో ఉన్న పరిశుద్ధులు, కొత్త నిబంధన గ్రంథములో ఉన్న పరిశుద్ధులు కలిస్తేనే వధువు సంఘము. దేవుడి సంఘమును తగ్గింపులోనే పెంచాడు, అతిశయముతో పెంచలేదు. గర్వముతో దేవుడు తన సంఘాన్ని పోషించలేదు. అబ్రహాము, విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహాము దేవునితో మాట్లాడుతూ లోతు విషయములో దేవునికి ప్రార్థన చేస్తూ దేవునితో మాట్లాడుతున్నాడు. దేవునికి భోజనం పెట్టాడు, దేవునితో నడిచాడు, దేవునితో సహవాసము చేశాడు, దేవుని ముఖాముఖిగా చూచాడు. అటువంటి అబ్రహామే అంటున్నాడు దేవునితో మాట్లాడుతూ, నేను బూడిదను ధూళినై ఉన్నాను అని అంటున్నాడు. సంగమునకు పితామహుడు అబ్రహాము, విశ్వాసులకు తండ్రి అబ్రహాము తనను తాను తగ్గించుకున్నాడు. దేవుని సంఘము లోయలలో అనగా తగ్గింపు జీవితములో పోషించబడినది.
లోయ అనే దానికి మరొక ఆత్మ సంబంధమైన భావము ఏమిటంటే, లోయ లోతుగా ఉంటుంది గనుక దేవుడు తన సంఘమును లోతైన అనుభవాలంటే భావము ఏమిటంటే గూఢమైన సంగతులు, మర్మమైన సంగతులు దేవుని సంఘములకు దేవుడు బోధించారు. ప్రియమైన వారలారా, దేవుని ద్వారా బయలుపరచబడిన బైబిల్ మిషను 80 సంవత్సరాలు ఎలా పోషించబడిందంటే అలాగుననే తగ్గింపులో పోషించబడింది. ప్రియమైన వారలారా, దేవదాసయ్య గారిలో గాని, దేవదాసయ్య గారి యొక్క శిష్యులలో గాని, దేవదాసయ్య గారితో కలిసి సహవాసము చేసిన వారిలో గాని, బైబిల్ మిషన్లో ఉన్న అధికారులైనటువంటి వారందరూ కూడా విధేయత కలిగిన వారే, తగ్గింపు కలిగిన వారే. బైబిల్ మిషన్ యొక్క మూలవాక్యము ఆయన మీతో చెప్పినది చేయండి. అంతేగాని దేవునికి అవిధేయులు కాకండి. ఆయన మీతో చెప్పినది చేయుడంటే భావం ఏమిటంటే లోబడి ఉండండి, దేవునికి లోబడి ఉండండి. ఈ 80 సంవత్సరాలు కూడా బైబిల్ మిషన్ దేవునికి లోబడి ఉంది. ఈ 80 సంవత్సరాలు బైబిల్ మిషన్ తగ్గించుకునే ఉంది. తనను తాను తగ్గించుకునేవాడు హెచ్చించబడును అన్న వాక్య ప్రకారముగా ప్రియమైన వారలారా, ఈ రోజు బైబిల్ మిషన్ ప్రపంచ వ్యాప్తముగా బలమైన సంఘముగా, ఘనమైన సంఘముగా ఉన్నదంటే దేవుడు ఈ సంఘమును తగ్గింపు అనబడేటట్టి విషయములో ఆయన ఈ సంఘాన్ని పెంచారు. ప్రియమైన వారలారా, దేవదాసయ్య గారు మహాభక్తులు. ఆయన దేవుని చూచారు, దేవునితో మాట్లాడారు. కానీ ఆయన జీవితంలో ఎంతో తగ్గింపు. ఒకసారి అయ్యగారు బేతేల్ హౌస్ లో ఉన్నారు. దేవదాసయ్య గారు బేతేల్ హౌస్ లో ఉన్నప్పుడు ఒక అబ్బాయి, 20 సంవత్సరాల అబ్బాయి అయ్యగారు ఉండే ఇంటి బయట గేటు దగ్గర నిలవబడి ఉన్నాడు. చాలాసేపు అయింది. ఆ అబ్బాయి ఎలాగే నిలబడి ఉన్నాడు, ప్యాంటు షర్టు ఇన్షర్ట్ చేసుకొని ఉన్నాడు. 20 సంవత్సరాల అబ్బాయి. ఎవరు వెళ్ళి అబ్బాయి ఏం కావాలి అని అడిగారు అబ్బాయిని. నేను అయ్యగారితో మాట్లాడాలండి అని అన్నాడట అబ్బాయి. అయ్యగారి ఖాళీ లేదు, తర్వాత అన్నారు అయ్యగారితో ఉండే శిష్యులు. కానీ అబ్బాయి వెళ్ళలేదు, అలాగే నిలబడి ఉన్నాడు. అయ్యగారు చాలాసేపు అయిన తరువాత అబ్బాయి చూచారు. ఆయన దగ్గర ఉండే శిష్యులను పిలిచి, ఎవరు అబ్బాయి? అప్పుడు శిష్యులు అయ్యగారు మీ కొరకు చాలాసేపు అయింది అబ్బాయి వచ్చి మీతో ఏదో మాట్లాడాలట అని అన్నారు, దయచేసి లోపలికి పంపించండి ఆయన్ని అన్నారు అయ్యగారు. అప్పుడు ఒక సేవకుడు వచ్చి అబ్బాయిని అయ్యగారు దగ్గర తీసుకుని వెళ్ళారు. అయ్యగారు పడక కుర్చీ మీద కూర్చుని ఉన్నారట. ఆ అబ్బాయి చేతులు కట్టుకుని నిలబడ్డాడు. ఎవరబ్బాయి, ఎందుకు వచ్చావు అని అయ్యగారు అడిగారట. ఆ అబ్బాయి చేతులు కట్టుకొని, అయ్యా రాత్రి నేను ప్రార్థనలో ఉన్నప్పుడు దేవుడు కనబడ్డారు, నాతో మాట్లాడారు. నీవు లేచి తెల్లవారుజామున లేచి దేవదాసయ్య గారి దగ్గరికి వెళ్ళి ఈ వాక్యాన్ని బోధించు అని అన్నారు నాతో అని అన్నాడట. అక్కడ ఉన్న శిష్యులందరూ కూడా ఒక్కసారి నవ్వుకొని ఆ అబ్బాయి మీద చిరాకు పడ్డారు. ఏమనుకున్నావయ్యా, దేవదాసయ్య గారు అంటే ఎవరనుకుంటున్నావు నువ్వు? నీ వయసు ఎంత, నీ అనుభవం ఎంత? దేవదాసయ్య గారు అంటే ఎవరనుకుంటున్నావు నువ్వు? దేవదాసయ్య గారు వాక్యాన్ని బోధిస్తూ ఉంటుంటే
గుంటూరు పట్టణంలో ఉన్న అన్ని మిషన్ల వారు వచ్చి వింటారే. ప్రకటన పరమగీతం బోధిస్తూ ఉంటుంటే రాసుకుని వెళ్తారే. నీ వయసు ఎంత, నువ్వెంత అని అందరూ చిరాకు పడుతూ ఉంటుంటే అయ్యగారు అన్నారట, అబ్బాయి ఆ బాబుని ఏమి మీరు అనొద్దు, కుర్చీ పట్టండి, కుర్చీ వేయండి. కుర్చీ వేశారు. అబ్బాయి కూర్చున్నాడు. చెప్పు నాయనా అన్నారు అయ్యగారు. అయ్యగారు పడ కుర్చీలో కూర్చుంటే అబ్బాయి వేరే కుర్చీలో కూర్చొని 2 గంటలు దేవుని వాక్యాన్ని బోధించాడు. ఎవరికి? దేవదాసయ్య గారికి. ఫాదర్ ఎం దేవదాసయ్య గారికి, బైబిల్ మిషన్ అందుకున్న దేవదాసయ్య గారికి. ఒక కుర్రవాడు 20 సంవత్సరాల వయసు కలిగిన అబ్బాయి దేవదాసయ్య గారికి 2 గంటలు బోధిస్తే ఈ 2 గంటలు అయ్యగారు అలాగే ఉన్నారు. బోధ అయిపోయింది. అయ్యగారు బోధ అయిపోయింది. అప్పుడు ఆయన దగ్గర ఉన్న శిష్యుల్ని పిలిచి, అబ్బాయి ఈ బాబుకి భోజనం పెట్టి కానుకిచ్చి పంపించండి అన్నారు. వెంటనే శిష్యులైన వారు, సేవకులైన వారు అబ్బాయికి భోజనం పెట్టి కానుకిచ్చి పంపించేశారు. కానీ అక్కడ ఉన్న సేవకులకు అది రుచించడం లేదు. ఎందుకంటే ఒక 20 సంవత్సరాల కుర్రవాడు బైబిల్ మిషన్ కాని వ్యక్తి వచ్చి దేవదాసయ్య గారికి బోధిస్తూ ఉంటుంటే ఎలా ఉన్నారు ఆయన? అయ్యగారు బోధన విన్నారని, అయ్యగారు వాక్యాన్ని విన్నారని అనేక మంది వస్తూ ఉంటుంటే ఒక చిన్న అబ్బాయి వాక్యాన్ని అయ్యగారు విన్నారా? రాత్రి అయ్యగారు పండుకున్నారు. సేవకులు వచ్చి అయ్యగారు కాళ్ళు ఒత్తుతున్నారు. కానీ సందేహం అలాగే లోపల ఉండిపోయింది. అయ్యగారు కాస్త నిమ్మలించాక, అయ్యగారండి మీ వాక్యము చాలా గొప్పగా ఉంటుంది, గుంటూరు పట్టణమంతా వచ్చి మీ వాక్యాన్ని వింటూ ఉంటుంటే, గుంటూరు పట్టణమంతా వచ్చి మీ వాక్యాన్ని విని రాసుకుంటూ ఉంటుంటే, ఉదయకాలం ఒక అబ్బాయి వస్తే 2 గంటలు విన్నారే అబ్బాయి వాక్యాన్ని, ఎలా విన్నారు మీరు? మీకేమి తెలియనట్టు, బైబిల్ అసలే మీకేమి తెలియనట్టుగానే అబ్బాయి బోధిస్తూ ఉంటుంటే ఎలా మీరు విన్నారు అని అడిగారట ఆ సేవకులు అయ్యగారి యొక్క కాలు ఒత్తుతూ. అప్పుడు అయ్యగారు ఒకసారి ఆగండి అబ్బాయి అని లేచి కూర్చొని నవ్వుకొని అయ్యగారు అన్నారట, మీరు ఆ అబ్బాయిని చూచారు గాని, అతని వయస్సును చూచారు గాని, నేను ఆ అబ్బాయిలో ఉన్న దేవుణ్ణి చూచాను నేను అన్నారు అయ్యగారు. ప్రియులారా, నేను అబ్బాయిలో ఉన్న దేవుణ్ణి చూచాను. మీరు అబ్బాయి మాటలు విన్నారు, నేను అబ్బాయిలో ఉన్న దేవుని మాటలు విన్నాను అన్నారు అయ్యగారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అది బైబిల్ మిషన్ తగ్గింపు. లోయలలో పబ్బములు ఉన్నప్పుడు దేవుడు సంఘాన్ని ఎలాగో మేపాడో, పోషించారో, బలపరిచారో, బైబిల్ మిషన్ కూడా, దేవుడు బయలుపరిచిన బైబిల్ మిషన్ కూడా తగ్గింపు జీవితమును కలిగినది, విధేయత కలిగిన మిషను. ఇంకా దేవుడు సంఘమును పద్మములున్న చోట మేపుచూ ఉన్నాడు. ఆ పద్మములు ఉండే చోటు 2వది. ఇంకా ఎక్కడ ఆ పద్మములు ఉన్నాయి? పరమగీత గ్రంథము 2వ అధ్యాయము 2వ వచనమండి. బలురక్కసి చెట్లలో వల్లి పద్మము కనబడునట్లు చూడండి. ఇక 2వదిగా ఎక్కడున్నాయి పద్మాలు? సంగమును మేపుతున్నాడే ఆయన, తన మందను మేపుతున్నాడే పద్మాలు, పుష్పాలు ఎక్కడున్నాయి? మొదటిగా లోయలలో ఉన్నాయి. లోయలు అనగా తగ్గింపు జీవితము. 2వదిగా అదే అధ్యాయములో 2వ వచనములో పరిశుద్ధాత్ముడు మాట్లాడే మాట ఏమిటంటే బలురక్కసి చెట్లలో, బలురక్కసి చెట్లలో వల్లి పద్మము కనబడినట్లు. ఇప్పుడు పద్మాలు ఉండే 2వ చోటు, పద్మములు పుష్పములు ఉండే 2వ స్థలము ఏమిటంటే బలురక్కసి చెట్లలో. చెట్లలో, లోయలలో నంబర్ 1, లోయ
దయ అంటే తగ్గింపులో దేవుడు సంఘాన్ని పెంచాడు. రెండవదిగా చూస్తున్నాం మనము బలురక్కసి చెట్లలో. బలురక్కసి చెట్లు అనగా మనకు అర్థమైపోతుంది, అవి ముళ్ళు చెట్లు. బలురక్కసి చెట్లు అనగానే దానికి ముళ్ళు ఉంటాయి, ఉపయోగం లేనిది, ఏ మనుష్యుడు కూడా తాకలేనిది. దాని ఆకుల్లో ముళ్ళు, కాండములో ముళ్ళు, చెట్టంతా ముళ్ళు. అటువంటి భయంకరమైన ముండ్ల చెట్లుగా ఉన్నటువంటి బలురక్కసి చెట్లలో పద్మములు ఉన్నవి. అక్కడ దేవుడు తన మందను మేపుతున్నాడట. దాని ఆత్మ సంబంధమైన భావము ఏమిటంటే, బలురక్కసి చెట్లు అనగా ముండ్ల చెట్లు. ఈ ముండ్లు దేనికి సాదృశ్యముగా ఉన్నాయంటే శ్రమలకు సాదృశ్యముగా ఉన్నవి. గనుక పద్మములున్న చోట ఆయన తన మందను మేపుచున్నాడు అంటే ఎక్కడ మేపుతున్నాడు? ఆయన శ్రమలలో దేవుడు సంఘమును మేపుతున్నాడు. అంటే బలురక్కసి చెట్లలో పద్మాలు ఉన్నాయి, పుష్పాలు ఉన్నాయి. దేవుడు తన సంఘాన్ని అక్కడికి తీసుకొని వెళ్ళారు. సంఘమా రా, శ్రమలోకి రా. ఇక్కడ నువ్వు పోషించబడాలి, శ్రమలో నువ్వు బలపరచబడాలి. దేవుడు సంఘాన్ని, క్రైస్తవ సంఘాన్ని, ప్రియమైన వారలారా, ఆది కాండము నుండి ప్రకటన గ్రంథము వరకు సంఘం ఎలా ఎదిగింది, ఎలా పోషించబడిందంటే శ్రమలలోనే. ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశానికి 70 మంది వచ్చారు. కనానులో కరువు ఉండగా 70 మంది ఐగుప్తు దేశానికి వచ్చారు. 70 మంది లక్షలాది మందిగా ఎలా మారిపోయారు? 70 మంది చాలా చిన్న సంఖ్య, 100 కూడా లేరు. కానీ 100 కంటే తక్కువగా వచ్చిన వారు కొన్ని లక్షలుగా ఎలాగైపోయారు అంటే వ్రాయబడిన మాట నిర్గమాకాండము 1వ అధ్యాయం 12లో వ్రాయబడింది. వారు శ్రమలు పెట్టిన కొలది వారు అభివృద్ధి చెందుతూనే ఉన్నారు. ఇశ్రాయేలీయులు శ్రమలలో ఎదిగిన సంఘము. ప్రియులారా, దేవుని వాక్యాన్ని వింటున్న వారు బైబిల్ మిషన్ మహాసభలో ఈ 3వ దినాన్న భక్తి శ్రద్ధలతో కూర్చొని దేవుని మాటలు వింటున్న భక్తులారా, దేవుడు తన సంఘాన్ని శ్రమల గుండా పెంచుకుంటూ వచ్చాడు. ఎన్నో శ్రమల గుండా, అడుగడుగున్న బాధలే, అడుగడుగున్న కష్టాలే. ఇశ్రాయేలీయులు పడిన కష్టాలు, బాధలు ఇంత కాదు. కొత్త నిబంధనలోకి వచ్చేసరికి కూడా సంఘానికి వచ్చిన శ్రమ చాలా భయంకరమైన శ్రమలు. ఒకసారి పౌలు గారిని బాగా కొట్టారు. దేవుని వాక్యాన్ని బోధిస్తున్న పౌలు గారిని, దేవుని ఆత్మచేత నింపబడి దేవుని వాక్యాన్ని బోధిస్తున్న పౌలు గారిని బాగా కొట్టి ఊరు చివరకు ఈడ్చుకొని వెళ్ళిపోయారు. మెల్లగా లేచి వేరే గ్రామానికి వెళ్ళి బలపడి, ఎందుకు వచ్చిన సేవ, ఎందుకు వచ్చిన పరిచర్య అని ఆపకుండా మరొక చోటకు వెళ్ళి వాక్యాన్ని చెప్పి బోధించి, మరొక చోటకు వెళ్ళి మరలా ఏ పట్టణములో కొట్టబడ్డాడో అదే పట్టణానికి తిరిగి వచ్చి అక్కడ ఉన్న విశ్వాసులతో పౌలు గారు ఏమంటారంటే, మనము అనేకమైన శ్రమలు పొంది పరలోకమునకు వెళ్ళవలసిన వారమై ఉన్నాము అని అంటాడు. సుఖాలు పడి పరలోకమునకు వెళ్ళడం కాదు, అనేకమైన శ్రమలు పొంది, బాధలు పొంది మనము పరలోకమునకు వెళ్ళవలసిన వారమై ఉన్నాం. దేవుడు తన సంఘాన్ని ఎక్కడ మేపాడో, ఎక్కడ పోషి
సంతోషించారు అంటే శ్రమలలో అంటే బలురక్కస చెట్లలో వల్లి పద్మములు ఉన్నవి. అక్కడ దేవుడు తన మందను అతడు తన మందను ఎలాగూ తోలుకుని వెళ్ళాడో, దేవుడు సంఘాన్ని కూడా శ్రమ గుండా తోలుకుని వెళ్ళాడు. బైబిల్ మిషను, దేవుడు బయలుపరిచిన బైబిల్ మిషను ఈరోజు ఎన్నో శ్రమలు బయలుపరచబడిన నాటి నుండి ఈనాటి వరకు 80 సంవత్సరాల వయస్సు ఉన్న ఈ బైబిల్ మిషను ఎన్నో శ్రమలు ఎదుర్కొన్నది, ఎన్నో బాధలు ఎదుర్కొంది, అనేకమైన కష్టములు ఈ సంఘము ఎదుర్కొంది. రాత్ర సభాపతి గారి కుమారుడు జయాకర్ గారు మాట్లాడుతూ దేవదాసయ్య గారు ఒక మాట అన్నారు. పెనములో రొయ్యలు ఎలాగో వేగుతాయో నన్ను అలాగూ వేగిపోయాను, నా పని అయింది, ఇప్పుడు మీకు ఆ పని వస్తుంది అని అన్నారట. నిజమే ప్రియమైన వారులారా, బైబిల్ మిషన్ సంఘం ఈరోజు 80 సంవత్సరాల పండుగ, 80 సంవత్సరాల ఆనందము, 80 సంవత్సరాల సభ జరుపుకుంటుంటే దీని వెనక ఎన్ని శ్రమలున్నాయో. పెద్దలైన వారు, అధికారులైన వారు, గురువులైన వారు ఎన్ని శ్రమలు పడ్డారు. దేవదాసయ్య గారు పొందిన శ్రమలు, వారి తర్వాత వారి శిష్యులు, వారి అనుచరులు, అధికారులు ఎన్ని శ్రమలు పడ్డారు. మా నాన్నగారు జానయ్య గారు ఎన్ని శ్రమలు పడ్డారు. సైకిల్ కూడా లేని కాలములో నడుచుకుంటూ వెళ్ళేవారట దేవుని సేవకు. కూటానికి ఆలస్యమైపోతుందని, ప్రార్థనా కూటానికి ఆలస్యమైపోతుందని పరిగెత్తేవారట. ఎవరో దారిలో లేకపోయేసరికి పరిగెట్టుకుని వెళ్ళిపోయేవారట. ఒకళ్ళు ఎవరైనా వస్తే ఆగి నడుచుకుంటూ వెళ్ళేవారట. వారు వెళ్ళిపోయిన తర్వాత మరలా పరిగెట్టుకుని వెళ్ళిపోయేవారట. ఆయన ఒక్కడే కాదు, బైబిల్ మిషన్లో 80 సంవత్సరాల కాలంలో అనేక మంది దైవ సేవకులు, సంఘాలు అనేకమైన శ్రమలు పొందాయి. ఆ శ్రమల గుండా దేవుడి సంఘాన్ని 80వ సంవత్సరములోనికి దేవుడు తీసుకుని వచ్చాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. శ్రమ లేకుండా ఆధిక్యత లేదు, శ్రమ లేకుండా అభివృద్ధి లేదు, శ్రమ లేకుండా ఆశీర్వాదము లేదు, శ్రమ లేకుండా అత్యున్నతమైన స్థితి లేదు. శ్రమ లేకుండా ఆశీర్వాదము లేదు. దేవునికి స్తోత్ర. మా నాన్నగారితో సజీవరావయ్య గారు కొన్ని సంవత్సరాలు ప్రయాణము చేశారు. 2007లో బైబిల్ మిషన్ ముదునూరు పేరు వచ్చినప్పుడు ఎన్ని శ్రమలు వారు అనుభవించారో ఉన్నది ఉన్నట్లుగా చెప్పుకోవాలి. మా నాన్నగారు వచ్చినప్పుడు 2007లో నేనంతగా మా నాన్నగారికి సహకరించలేదు. ఎందుకు ఇలా జరిగింది కానీ మా నాన్నగారు నన్ను బాగా బలపరచడానికి ప్రయత్నించేవారు. ఒక మాట నేను ఎప్పుడు మా నాన్నగారితో కలిసిన, ప్రత్యేకంగా నా ఇంటి విషయాల్లో, నా కుటుంబ విషయాలు మాట్లాడేటప్పుడు మా నాన్నగారు అనేవారు, ఒరే చిన్ని, ఈ రోజు ఇది కొంతమందిగానే ఉంది, నువ్వు అనుకున్నావు కదా లోపల అక్కడ చాలా ఎక్కువ మంది ఉన్నారని, ఇక్కడ చాలా తక్కువ మంది ఉన్నారని అనుకున్నావు కదా. లేదు రాచింది, కొన్ని సంవత్సరాలకి ఇది దాని మీద పెద్ద సంఘం అయిపోతుందన్నారు మా నాన్నగారు. అప్పుడు నమ్మలేదు నేను. మా నాన్నగారు నన్ను బలపరచడానికి ఎన్నో మాటలు మాట్లాడేవారు. 2007 బైబిల్ మిషన్ ఇక్కడకు ముదునూరు పేరు వచ్చేసిన తర్వాత
మా తండ్రి గారు, అలాగే సజీవరావయ్య గారు, వైవి రత్నవయ్య గారు, మా సోదరుడు రెవరెండ్ చార్లెస్ జాన్ ఫిన్నయ్య గారు, ఈ నలుగురు. అప్పుడు నేను 3 సంవత్సరాలు అసలు సభలకే రాలేదు. మా నాన్నగారు నాకు ఎన్నో విషయాలు చెప్పారు. ఒరే చిన్ని, లేదురా, నువ్వు ఉండాలి, ఇది కొద్ది కాలానికి అంతకంటే చాలా పెద్దదై. రాత్రి కూడా సజీవరావయ్య గారు అదే మాట అన్నారు, చాలా పెద్దదైపోతుందన్నారు. నేను మొదటి రోజు శనివారం ఈ 2018-27 ఉదయాన్ని వచ్చిన కూర్చున్నాను. నా భార్య బిడ్డను తీసుకొచ్చి కూర్చున్నాను. మళ్ళా శాలకి వెళ్ళాలి నేను, శనివారం మొదటి పరిస్థితి శాలకి. నేను వచ్చి కూర్చున్నాను. 4 అధికారులు ఉన్నారు. ఒక ప్రక్క నాకు బాధగా ఉంది. ఏంటంటే నా తండ్రి కూర్చునేవారు, నా తండ్రి లేడు, నా తండ్రి లేడు, నా తండ్రి లేడు అనుకుంటూ కూర్చున్నాను, కళ్ళు మూసుకున్నాను. కానీ మా నాన్నగారు ఇక్కడే, ఇప్పుడు సజీవరావయ్య గారు ఏ ఊదా రంగు వస్త్రాలు వేసుకున్నారు, అవే వస్త్రాలు వేసుకుని ఇక్కడ కూర్చొని ఉన్నారు. ప్రియులారా, నేనున్నాను ఇక్కడ. ఇదే మాట నేను ముదునూరు పాడుగలు చెప్పాను. మాట ముదునూరు పరిశోధన శాలకు వెళ్ళి, నా తండ్రి మహాసభలో ఉన్నారు రండి, నా తండ్రి మహాసభలో కూర్చున్నారు రండి, ఆయన ఊదారంలో అంగి వేసుకొని కూర్చున్నారు రండి, నవ్వుతున్నారు ఆయన. ప్రియులారా, ఈ రోజు ఈ సభ ఎంత ఘనంగా, ఎంత ఆశీర్వాదంగా జరుగుతుందంటే ఎన్నో శ్రమలు, ఎన్నో కష్టాలు, ఎన్నో వేదనలు, ఎన్నో కన్నీళ్లు. అయ్యగారు పాడతారు, సజీవరావయ్య గారు, మాకు చాలా ఇష్టం. భోగభాగ్య నిధులు లేని భారభరిత సేవ, భోగభాగ్య నిధులు లేని భారభరిత సేవ, బాష్పశీరుల లోదనలిగే బాధలను భరించు సేవ, మధుర మధుర సేవ, యేసు ప్రభుని సేవ, మధుర మధుర. అనేకమైన బాధలు, 80 సంవత్సరాల కాలంలో ఎన్నో బాధలు, ఎన్నో కష్టాలు ఈ సంఘము అనుభవించింది. నేను ఈరోజు 80 సంవత్సరాల పండుగ దేవుడు ఈ నాచగుంట స్థలములో జరిగిస్తుంది. ఒకసారి చప్పలు కొడదాం ప్రియులారా, దేవుని స్తోత్రం, హల్లెలూయా. నా ప్రియులారా, ఈరోజు మేమందరము ఏసీ కార్ల మీద, పెద్ద పెద్ద కార్ల మీద తిరుగుతున్నా. కానీ మా తల్లిదండ్రులకు ఆ కార్లు లేవు. సైకిల్ మీద తిరిగి సేవ చేశారు, సైకిల్ మీద తిరిగి సేవ చేశారు. ప్రియమైన వారలారా, ఈరోజు బైబిల్ మిషన్ సంఘము ఎన్నో శ్రమలకుండా ప్రయాణం చేసి 80వ సంవత్సరంలో అడుగుపెట్టినది. ఇక మూడవదిగా, ప్రియమైన వారలారా, అతడు పద్మములున్న చోట తన మందను మేపుచున్నారు. పద్మములు ఎక్కడున్నా, ఏ చోట్లో ఉన్నాయి? ఒకటి లోయలలో. లోయలు అనగా ఆత్మ సంబంధమైన భావము ఏమిటంటే తగ్గింపు. బైబిల్ మిషన్ ఏనాడు కూడా తగ్గించుకునే ఉంది. మా నాన్నగారు మరణించిన తరువాత జ్ఞాపకార్థ కూటమిలో సజీవరావయ్య గారు మాట్లాడుతూ ఒక మాట అన్నారు. ఏంటంటే, అయ్యగారికి హార్ట్ కంప్లైంట్ వచ్చినప్పుడు హైదరాబాద్ తీసుకుని వెళ్ళారట. పెద్ద పెద్ద డాక్టర్లు, అప్పటి పివి నరసింహరావు, ప్రధానమంత్రి పివి నరసింహరావు గారికి వైద్యం చేసినటువంటి ఓ గొప్ప వైద్యులు అయ్యగారి దగ్గరకు వచ్చారట. చాలా మంది నర్సులు ఉన్నారట. అటువంటి ఆ చిన్నవారికి కూడా మా నాన్నగారు ఇలా 2 చేతులు పెట్టి నమస్కారం చేసేవారు, మా తండ్రి గారు. ఇదంతా ఎందుకు చెబుతున్నారంటే విధేయత, తగ్గింపు. మా నాన్నగారికి ఆఖరి మాట బహుశా ఇక్కడ ఎవరికి తెలియదేమో. మా నాన్నగారి ఆఖరి మాట, ఆయన చనిపోయేటప్పుడు మేము దగ్గరే ఉన్నాం. ఆయన చనిపోయేటప్పుడు నేను దగ్గరే ఉన్నా. నేను
నా తమ్ముళ్ళిద్దరూ మా అబ్బాయిలు దగ్గరే ఉన్నాం. ఆ రోజు ఆఖరి మాట, ఇక ఒక 3 గంటలు ఆయన మరణిస్తారు అనగా డాక్టర్ వచ్చాడు. చాలా పెద్ద డాక్టర్ వచ్చారు. అయ్యగారు మంచం మీద పడుకొని ఉన్నారు. పెద్ద డాక్టర్ వచ్చారు. ఇక 3 గంటల్లో చనిపోతారనగా పెద్ద డాక్టర్ అయ్యగారు చూచి, డాక్టర్ గారు నమస్కారము 2 చేతులు పెట్టారు. అది అయ్యగారు ఆఖరి మాట. అయ్యగారు ఆఖరి మాట ఏంటంటే డాక్టర్ గారు నమస్కారము అన్నారంతే. మళ్ళీ అయ్యగారికి మాట్లాడలేదు. అంటే ఆయన మరణించే వరకు కూడా ఆయన విధేయుడుగానే ఉన్నారు. ఈరోజు బైబిల్ మిషన్ సేవకులందరూ కూడా విధేయులే. దాని స్తోత్రం. అలాగూ సంఘము వచ్చింది. నెంబర్ 2, శ్రమలు. బలురక్కసి చెట్లలో పద్మములు ఉన్నవి. సంఘాన్ని మందను అక్కడికి తీసుకుని వెళ్ళి మేపాడు. 3వదిగా చూద్దాం ప్రియులారా. ఇక ఎక్కడున్నాయి పద్మాలు? 2వ అధ్యాయం పరమగీత గ్రంథము 2వ అధ్యాయము 1వ వచనమండి. నేను షారోను పొలములో పూయి పుష్పము వంటి దానను. ప్రియమైన వారులారా, దేవుని వాక్యాన్ని వింటున్న వారులారా, ఇక 3వదిగా ఈ పద్మములు లేక పుష్పములు, పద్మము అనగా పుష్పము ఎక్కడున్నాయంటే, ఏ స్థలములో ఉన్నాయంటే, పద్మములున్న చోట, ఆ చోటు, ఆ స్థలము ఏదంటే షారోను పొలములో లోయలలో. నెంబర్ 1 బలురక్కసి చెట్లలో. నెంబర్ 2, నెంబర్ 3 పొలములో. షారోను పొలములో. ప్రియమైన వారులారా, అక్కడ పద్మములు ఉన్నవట. దేవుడు తన మందను పరమగీతములో ఉన్నాడే, ఆయన తన మందను ఎక్కడికి తోలుకొని వెళ్ళాడంటే, ఎక్కడికి తీసుకొని వెళ్ళాడంటే షారోను పొలంలోకి తీసుకొని వెళ్ళాడు. షారోను పొలము అనగా చాలా భావాలు ఉన్నాయి. కానీ ఒక మాటను చూపిస్తాను ప్రియమైన వారులారా. ఆదికాండము 24వ అధ్యాయము, ఆదికాండం 24వ అధ్యాయము 63వ వచనాన్ని చదువుకుందామండి. ఇస్సాకు బేయేర్ లహాయిలోయి మార్గమున వచ్చిన దక్షిణ దేశమందు కాపురముండెను. సాయంకాలమున ఇస్సాకు పొలములో ధ్యానింప బయలువెళ్ళి కన్నులెత్తి చూచినప్పుడు ఒంటెలు వచ్చుచుండెను. ప్రియులారా, పొలములో పద్మములు, పుష్పములు ఎక్కడున్నాయంటే పొలములో. చదవడిన లేఖన భాగములో ఇస్సాకు ఒక పొలము ఉంది ఆయనకు. ఇస్సాకుకు ఆ పొలానికి వెళ్ళాడట. ఎందుకు వెళ్ళాడు అంటే ధ్యానము చేయడానికి. ప్రియమైన వారులారా, ఇదంతా కూడా ఆత్మ సంబంధమైన భావాలే, అక్షరార్థమైన భావాలు కాదు. పద్య భాగము గనుక 5 గ్రంథాలు, యోబు, కీర్తన, సామెతలు, ప్రసంగి, పరమగీతము, పద్య భాగము గనుక అన్ని ఆత్మ సంబంధమైన భావాలే. పొలము అనగా ఆత్మ సంబంధమైన భావము ఏమిటంటే, ఇదిగో ఆదికాండము 24:64 బట్టి పొలము అనగా ధ్యానము. షారోను పొలములో పోయి పుష్పము వంటి దాను. అంటే ఇప్పుడు పద్మాలు ఎక్కడ ఉన్నాయంటే షారోను పొలములో ఉన్నవి. ఇప్పుడు ఆయన తన మందను ఆ పొలానికి తీసుకుని వెళ్ళాడు మోపడానికి. అంటే దాని భావం ఏమిటంటే ధ్యానములో దేవుడు సంఘాన్ని పెంచాడు. ధ్యానములో దేవుడు సంఘాన్ని పోషించాడు. ధ్యానములో దేవుడి సంఘాన్ని బలపరిచాడు. ధ్యానము అనగా బైబిల్ మిషన్ వారికి తెలియని పదమేమీ కాదు, అర్థము కాని పదమేమీ కాదు. బైబిల్ మిషన్ వారమైన మనకు ధ్యానము అంటే ఎరిగిన వారమే,
అన్ని ప్రార్థనలు అయిపోయిన తరువాత ముగించుకొని వెళ్ళిపోయే పద్ధతి బైబిల్ మిషన్ వారిది కాదు. ప్రార్థనలను అయిపోయాక, పాటలను అయిపోయాక, ప్రసంగాలను అయిపోయాక ముగించుకొని వెళ్ళే పద్ధతి కాదు. దేవదాసయ్య గారి సంఘాన్ని కొద్ది నిమిషాలు ధ్యానములో ఉంచి, మౌనములో ఉంచి, కనిపెట్టుటలో ఉంచి అప్పుడు ముగించేవారు. అదే ధ్యానము. ప్రియమైన వారలారా, దేవుని సంఘాన్ని, క్రైస్తవ సంఘాన్ని, వధువు సంఘాన్ని, దేవుని సంఘాన్ని ఆయన ఎక్కడ పోషించాడు అంటే ధ్యానములో ఆయన పోషించాడు. ధ్యానము. మీరు ఆది కాండము నుండి ప్రకటన వరకు కూడా మనము చూస్తే అందరూ ధ్యానం చేసిన వారే. అబ్రహాము ధ్యానం చేశాడు, ఇస్సాకు ధ్యానించాడు, యాకోబు బోకురేవు దగ్గర ధ్యానించాడు, రూతు గారు ధ్యానించారు, ఎస్తేరు ధ్యానించారు. భక్తులైన వారందరూ కూడా ధ్యానించిన వారే, ధ్యానములో ఉన్నవారే, కనిపెట్టేవారే. అందుకంటాడు దావీదు, దివారాత్రము దానిని ధ్యానించేవాడు ధన్యుడు. ధ్యానించేవాడు ధన్యుడు. ఆయన కార్యములను ధ్యానించేవాడు ధన్యుడు. దేవుని వాక్యమును ధ్యానించేవాడు ధన్యుడు. ప్రియమైన వారలారా, దేవుడు తన సంఘమును ధ్యానములో పెంచాడు. ధ్యానములో పెంచాడు. ధ్యానము అనగానే ప్రార్థన అంటే దేవునితో మాట్లాడడం. ధ్యానము అనగా దేవుడు మనతో మాట్లాడడం. ధ్యానానికి బైబిల్ మిషన్ వారమైన మనము పెట్టుకునే పేరు ధ్యానము = సన్నిధి. ప్రియమైన వారలారా, ధ్యానము అనగానే సన్నిధి. ఇదిగో దేవుడు బయలుపరిచిన బైబిల్ మిషన్ సంఘం 80 సంవత్సరాలు ధ్యానములోనే పెరిగింది, సన్నిధిలోనే పెరిగింది. దేవదాసయ్య గారు బైబిల్ మిషన్ స్థాపించిన తర్వాత పరలోకములో ఉన్న దేవుని సన్నిధిని ఆయన సంఘములోకి తీసుకొచ్చారు. సంఘములలో సన్నిధి కూటాలు పెట్టండి అని అయ్యగారు అనేవారట. విశ్వాసులకు సన్నిధిని నేర్పించండి. ప్రార్థన వేరు, వాక్యము వేరు, ఉపవాసము వేరు, కృతజ్ఞత కూటము వేరు, స్తుతి కూటము వేరు, సన్నిధి కూటము వేరు. ప్రియమైన వారలారా, బైబిల్ మిషన్కు ఉన్న ప్రత్యేకమైన కిరీటం ఏమిటంటే ఈ సన్నిధి కూటమే. ఈ సన్నిధి కొన్ని గంటలు సన్నిధిలో కనబడుతున్నారు. దేవుడు ఏం చెబుతాడు, దేవుడే మాట్లాడతారు. ప్రియమైన వారలారా, దేవుని వాక్యాన్ని వింటున్నటువంటి వారలారా, దేవుడు బయలుపరిచిన బైబిల్ మిషన్ సంఘము ధ్యానమనబడే సన్నిధిలో పెంచబడినది, పోషించబడినది. ఈరోజు ఇంత బలంగా, శక్తివంతంగా ప్రియమైన వార రాత్రి కాలంలో ప్రెసిడెంట్ గారు మాట్లాడుతూ ఆదివారం సంపూర్ణ రాత్రి ప్రార్థన ఏర్పాటు చేయండి అనగానే అన్ని సంఘముల వారు రాత్రంతా కనిపెట్టారు. దేవుని సమాధానము కొరకు, సభల క్షేమము కొరకు రాత్రంతా ప్రార్థన చేసి కనిపెట్టారు. ఇది దేవదాసయ్య గారు మనకు నేర్పిన బలమైన పాఠము. అందుకే ఒక చక్కటి పాట మనం పాడుకుంటాం. విశ్వాస నేత్రములు వీక్షించుచున్నవి నిన్ను, ఆ విశ్వాస నేత్రములు వీక్షించుచున్నవి నిన్ను, ఉన్నదివో నాట్లు చూచి సన్మోహించుము దేవా, ఉన్నదివో సన్మోహించుము దేవా, నీ సన్నిధి నిలుపు
మాలో నీ సన్నిధి నిలుపు మాలో నీ సన్నిధి నిలుపు నీ ఆజ్ఞలను పాటించి బైబిలు మిషనులు స్థాపించి ఆ బైబిలు మర్మములన్నీ మహు విపులముగా బోధించు ఎంతో వరకు అయ్యను మహు బహుమతిగా